గ్రంథాలు తెరిచి ఈ మే నెల మొదటి ఆదివారం మన కొరకే సిద్ధపరిచిన దివ్య సందేశాన్ని జాగ్రత్తగా విందాం. సమూయేలు మొదటి పుస్తకం 6వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని ఒకసారి చదువుదాం. సమూయేలు మొదటి పుస్తకం 6వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని ఒకసారి బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరిచి చదవండి. కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను రెండిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి. చాలు, ఒకసారి అందరూ ఈ మాట నాతో చెప్పండి. 7వ వచనం మరలా ఒకసారి చదువుతున్నాను. మీరు కొత్త బండి ఒకటి చేయించి, అందరూ పరిశుద్ధులందరూ మాట్లాడాలి. మీరు కొత్త బండిని ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను రెండిటిని తోలుకుని తెచ్చి బండిని కట్టి వాటి దూడల నుండి వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి. చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దామా? కొట్టిదేదో గట్టిగా కొట్టండి, గట్టిగా. ఓకే, దేవుడు ఈ ఉన్నతమైన ఉపదేశాన్ని మనందరితో మాట్లాడి బలపరుచునుగాక. ఈరోజు మీతో చెప్పాలనుకున్న సందేశం పేరు మందసము మోసిన పాడి ఆవులు. అనండి ఒకసారి మీ నోటితో. మీరు నోట్ చేసుకోండి, టైటిల్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ సందేశం మీ జీవితంలో ప్రభావితము జరుగునుగాక, ప్రభావితము చేయునుగాక. మందసాన్ని మోసిన పాడి ఆవుల గురించి ఈ ఉదయకాలం మీతో సందేశాన్ని పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. శ్రద్ధాభక్తులతో మీరు ఈ సందేశాన్ని వినగలిగితే మీ అందరికీ అర్థమయ్యేటట్లుగా దేవుడు బోధిస్తాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఎన్నో విలువైన అద్భుతమైన సత్యవాక్యాలు లేఖనాల్లో గ్రంథస్థం చేయబడ్డాయి. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మన అంతరంగాల్ని పరిశీలించిన దేవుడు, మన ఆత్మీయ క్షేమాన్ని కోరిన ప్రభు ఈ పాడి ఆవుల గురించి కొన్ని విలువైన మాటలు, కొన్ని విలువైన సత్యవాక్యాలని యేసు నామములో దేవుడు మీతో మాట్లాడి బలపరచునుగాక. తలపైకెత్తి ఈ మాటలు మీరు వింటే శ్రద్ధగా మీకు వాక్యాన్ని వినిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ వాక్య లేఖనాలు మనకు అర్థం అవ్వాలంటే ఈ సమూయేలు గ్రంథాన్ని చదువుకునేటప్పుడు శ్రద్ధగా మీరు చదివితే ఈ మాటలన్నీ కూడా మీకు స్పష్టంగా అర్థమవుతాయి. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న వాక్య లేఖనంలో ఉన్న సారాంశాన్ని మనం చూస్తే ఎప్పుడు అవి కాడి మోయటం వాటికి చేత కాదు. ఎప్పుడు వాడి యొక్క మెడ మీద ఎవరు కూడా కాడి ఎత్తలేదు. కాడి మోయని 2 పాడి ఆవులంటే పాలు ఇచ్చే ఆవుల్ని దూడల నుంచి వేరు చేసి ఆ 2 ఆవుల్ని కూడా తీసుకొచ్చి వాటిని ఒక బండి, వాటి పైన వాటి భుజాల మీద కాడిని పెట్టి ఆ బండి మీద దేవుని నిబంధన మందసం పెట్టి వాటిని తీసుకుని వాటిని నడపటానికి వాటి పైన ఎవరు యజమానుడు లేడు. ఎవ్వరూ లేకపోయినా సరే కూడా అవి చక్కగా మార్గాల్లో వాళ్ళు వెళ్ళవలసిన గమ్యస్థానానికి ఆ మందసాన్ని మోసుకుని వెళ్ళిపోయినవి ఆ పాడి ఆవులు. ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుని ప్రార్థన మందిరంలో కూడి ఉన్న మీ అందరితో దేవుడు ఈ ఉదయకాలం వాక్యపు వెలుగులో మందసాన్ని మోసిన పాడి ఆవుల చరిత్రను గురించి యేసు నామములో ప్రభు మీతో మాట్లాడి బలపరచునుగాక. సో ఈ చరిత్ర మనకి అర్థమవ్వాలంటే 4, 5, 6 అధ్యాయాలు బాగా చదివితే తప్ప ఈ స్టోరీ మనకి బాగా అర్థం కాదు. సో నేను మీకు ఈ 4, 5, 6 అధ్యాయాలు ఉన్న విషయాలన్నీ కూడా ఇంట్రడక్షన్గా, ఉపోద్ఘాతంగా నేను మీకు చెప్పి పాడి ఆవుల గురించి సబ్జెక్ట్ చెప్తాను. సో మీకు చక్కగా అర్థమయ్యే కోణంలోనే
ఈ వాక్యాన్ని యేసునాథుడు ప్రకటించునుగాక. వారం రోజుల నుంచి 1వ తారీఖు నుంచి ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకో పాడి ఆవులు మనకి చక్కని పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ వర్తమానం ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళందరి గుండెల్లో ఈ వాక్యం ముద్ర వేయబడునుగాక. ప్రియుల, దేవుని మందసాన్ని గురించి కొన్ని మాటలు చెప్తాను. మందసం అంటేనే మీకు గుర్తు రావాలి. మందసం ఎలా ఉంటుంది అని అంటే, తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకుని పొదిగిస్తూ ఉంటారు. మందసం ఒక పెట్టె, మందసము పెట్టె ఉంటుంది అన్నమాట. తుమ్మకర్రతో చేయబడి ఆ తుమ్మకర్ర ఎక్కడ కనపడకుండా ఉండేటట్లుగా మొత్తం అంతా కూడా బంగారు రేకుని, ఆ యొక్క మందసాన్ని ఆ తుమ్మకర్ర అంతటి మీద బంగారు రేకుతో పొదిగించి ఒక పెట్టి ఉన్నట్లుగా ఆ మందసపు పెట్టిని తయారు చేస్తారు. సో ఈ మందసములో 3 ఉపకరణాలు ఉన్నాయి. మన్నాగల బంగారు పాత్ర, ఆ తర్వాత చిగురించిన అహరోను కర్ర, నిబంధన పలకలు. ఆ మందసం పైన కరుణాపీఠం కూడా ఉంటే, ఆ కరుణాపీఠము ఆ పైన 2 కేరుబులు ఒకదానికొకటి ఎదురుగా ఉంటే వాటి మధ్యలోనికి వచ్చి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉండేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మందసం ఈక్వల్ టు దేవుడు. మందసం 2 ఉపకరణాలతో చేయబడింది. ఒకటి తుమ్మకర్ర, 2 బంగారు రేకు. తుమ్మకర్ర యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవత్వానికి గుర్తు. బంగారు రేకు యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వానికి గుర్తు. ఈ మందసము మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నారు. హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. మీరు నోట్ చేసుకోండి, మందసం ఈక్వల్ టు ప్రభు అయిన యేసుక్రీస్తు. సో ఈ మందసాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విలువైన సత్యవాక్యాలు రాయబడి ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి సమయం కాదు కనుక సబ్జెక్ట్ మాత్రమే మీకు అర్థమవ్వాలి కాబట్టి క్లుప్తంగానే నేను మీకు వివరించడానికి ఇష్టపడుతున్నాను. సో ఈ మందసాన్ని ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, కాడి ఎప్పుడు మొయ్యని చేతకాని 2 పాడి ఆవులను తీసుకొచ్చి ఆ బండి మీద పెట్టి వాటిని మోయిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఏం జరిగింది? వాస్తవంగా ఈ పాడి ఆవుల మీదకి ఎందుకు మందసాన్ని తీసుకొచ్చి పెట్టారు అనే ఆలోచన కలిగి మీరు దేవుని వాక్యాన్ని వినగలిగితే యేసు నామములో ప్రభు మీతో మాట్లాడి బలపరచునుగాక. కుడి చేతుల పైకి అందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. ప్రియులారా, ఇందులో మీకు ABC అని 3 మాటలు చెప్తాను. ఉపోద్ఘాతం అంతా కూడా ABC అని 3 మాటలు చెప్తాను. వాస్తవంగా ఈ ఆవుల దగ్గరికి ఈ మందసాన్ని తీసుకెళ్ళవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ పాడి ఆవుల మీద ఈ మందసాన్ని ఎందుకు మోయించారో అర్థం అవ్వాలంటే 4, 5, 6 అధ్యాయాలు ఉన్న వివరాలన్నీ మీకు చెప్తాను. వాస్తవంగా వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు వాస్తవంగా ఇశ్రాయేలీలు గెలుపు పొందాలి. దేవుని ప్రజలకే కదండి జయం రావాలి, దేవుని ప్రజలే కదండి విజయాన్ని సాధించాలి. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయారు. ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయారు. ఇశ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? కారణం ఏమిటి అని అంటే, వారి మధ్యలో నిబంధన మందసం లేదు. హలో, జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి మీరు. ఇశ్రాయేలీలు ఓడిపోవడానికి కారణం ఏమిటంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారి మధ్యలో మందసం లేదు, వారి దగ్గర మందసం లేదు. అందుకనే వాళ్ళకి వాటిమి అనేది ఎదురైంది. ఈరోజు ఒక దైవజనుడిగా నేను మీతో మాట్లాడుతున్నాను. ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోగా 4,000 మంది చనిపోయారు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు వినాలి. ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోవటమే కాదు, 4,000 మంది ఒక్కసారే హతులైపోయారు, చనిపోయారు. ఇశ్రాయేలు దేవుని ప్రజలు కదండి, నిబంధన చేయబడిన ప్రజలు కదా. ఐగుప్తు నుంచి కనాను వైపుకు ప్రయాణిస్తున్న దేవుని ప్రజలకి
ఎందుకు వాటిమి రావాలండి? ఈరోజు కూడా చాలామంది ఇక్కడ కూర్చున్న మీలో దేవుని ప్రజలే, దేవుని రక్తంతో కడగబడిన ప్రజలే, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మీ పేరు లిఖించబడిన అనుభవం, బాప్తిసం పొందిన దేవుని బిడలే. కానీ ఈరోజు నీకు వాటిమికి కారణం ఏమిటి? ఈరోజు కూడా నువ్వు చాలా సందర్భాల్లో నీకు వాటిమి ఎదురవుతుంది. దానికి కారణం ఏమిటి అంటే నీ మధ్యలో దేవుడు లేడు. నువ్వు ఓడిపోవడానికి గల కారణం, ఆ రోజు ఇశ్రాయేలీలు ఓడిపోవడానికి కారణం మందసం లేదు, అందుకు వారు ఓడిపోయారు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత 4వ అధ్యాయం 2-3 వాక్యాలు చదివితే ఇశ్రాయేలీలు ఓడిపోయారు అనే మాటలు అక్కడ కనబడతాయి. ఓడిపోవడానికి కారణం మందసంగా సాదృశ్యంగా ఉన్న దేవుడు వారి మధ్యలో లేడు. ఈరోజు ఒక సేవకునిగా నేను మీతో మాట్లాడుతున్నాను. నీకు ఉద్యోగం రావాలి, ఇప్పటికే రాలేదు. ఇప్పటికే నువ్వు ఘన విజయాన్ని సాధించాలి, రాలేదు. ఇప్పటికే నువ్వు ఇల్లు కట్టాలి, కట్టుకోలేని పరిస్థితులు. ఇప్పటికే నీకు వివాహము జరగాలి, జరగలేదు. ఇప్పటికే నీవు ప్రమోషన్ పొందాలి, పొందుకోలేదు. ఇప్పటికే నీ స్థితి అంతా మెరుగు చేయబడాలి, పొందుకోలేదు. కారణం ఏమిటి అని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఒక సేవకునిగా నేను మీతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాను. ఇశ్రాయేలు దేవుని ప్రజలు ఓడిపోవడానికి కారణం దేవుడు వాళ్ళ మధ్యలో లేడు. ఇప్పటికే నీ భర్త మార్పు చెంది ఉండాలి, ఇప్పటికే నీ పిల్లలు మార్పు చెంది ఉండాలి, మారలేదు. కారణం ఏమిటని ఎప్పుడైనా ఆలోచించావా? తమ్ముడు, చెల్లి, సహోదరుడా, అక్క, ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఎందుకు నా ఇంటిలో వాటిమికి గల కారణం ఏమిటి? నా తండ్రి ఇంకా దేవుణ్ణి ఎందుకు అంగీకరించలేదు? నా పిల్లలు ఇంకా ప్రభు దగ్గరికి ఎందుకు రావటం లేదు? ఎందుకు నాకు వాటమి వస్తుంది అని ఏ రోజైనా నిన్ను నీవు ప్రశ్నించుకున్నావా? ఒకవేళ ప్రశ్నించకపోతే ఈరోజు దేవుడు ఈ ఉపోద్ఘాతంలోనే మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలు ఓడిపోయారు, కారణం మందసం లేదు, వారి మధ్యలో దేవుడు లేడు. ఈరోజైనా సరే నీ ప్రవర్తన దేవుని దృష్టికి ఒకవేళ అంగీకారంగా లేదేమో, ఇంకా మార్పు చెందని క్రియలు నీలో ఉన్నాయేమో, ఈరోజైనా మందసానికి సాదృశ్యంగా ఉన్న దేవుడు నాతో ఉండాలి ప్రభా. మనం పాడుతూ ఉంటాం కదా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, ప్రేమ పూర్ణుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ఆయన విజయాలు ఇచ్చే వీరుడే. నీ ఓటమికి కారణం ఈరోజు నువ్వు ఆలోచించాలి. ఆలోచించకపోతే ఈరోజైనా ఆలోచించి మనసు పెట్టి, ఇశ్రాయేలీలు ఓటమికి కారణం దేవుడు నిబంధన మందసం వాళ్ళ మధ్యలో లేదు. చాలామంది దేవుడు లేకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారు చేసే ప్రయత్నంలో దేవుడు ఉండడు. దావీదును చూడు, యెహోవా నా కాపరి, నాకు దేవుణ్ణి ఎప్పుడు ముందు పెట్టుకున్నాడు దావీదు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయొద్దు. అది వ్యాపారమైనా, ఉద్యోగమైనా, వ్యవసాయమైన, ప్రయత్నాలైనా, ఏది చేసినా నీ ఓటమికి ఇంతకాలం నువ్వు ఓడిపోవటానికి కారణం దేవుడు లేకుండానే చేసావు. ఈరోజు దేవుని తోడుతో ఒక్క అడుగు ముందుకై యేసు నామములో దేవుడు నీకు విజయం అనుగ్రహించునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ 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 ఆరోపించండి. గుడ్ బి మనం ఈ ఉపోద్ఘాతాన్ని ఆలోచిస్తూ ఉంటే, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయిన తర్వాత మందసం లేదని వాళ్ళు గుర్తించి ఏం చేశారంటే, సిలోహులో దేవుని నిబంధన మందసం ఉన్న చోటకు వెళ్ళి ఆ మందసాన్ని తీసుకొచ్చి, కేరుబుల మధ్య దేవుడు నివసించే ఆ మందసాన్ని తీసుకొచ్చి, మా మధ్యలో మందసం ఉంటే చాలు,
మాకు ఖచ్చితంగా విజయం వస్తుంది. మందసం మా మధ్యలో ఉంటే నో డౌట్ కళ్ళు మూసుకుని ఖచ్చితంగా ఎగ్జామ్ రాసేసిన పాస్ అయిపోతాం మేము అన్నట్లుగా మందసం ఉంటే చాలు మా మధ్యలో, ఈసారి ఘన విజయాన్ని సాధించేస్తామని కేరింతలు కొడుతూ, కేకలు వేసుకుంటూ, ఏళ్ళు వేసుకుంటూ, అమ్మో విజయోత్సవాలతో మందసాన్ని తీసుకుని మోసుకుని వచ్చి, ఆ మందసాన్ని ఎక్కడ తీసుకొచ్చారో తెలుసండి? యుద్ధ భూమిలో పెట్టారు వాళ్ళు. వాస్తవంగా మందసం దేవుని సన్నిధిలో ఉండాలి, కానీ తీసుకొచ్చి ఇజ్రాయేల్ ప్రజలు యుద్ధ భూమిలో పెట్టి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళారు. వినాలి, ఇప్పుడు ఖచ్చితంగా జయాన్ని పొందాలి కదా వాళ్ళు. కానీ ఈసారి కూడా వాళ్ళకి వాటమి ఎదురైంది. ఎంత ఘోరమైన వాటమి ఎదురైందో తెలుసండి? ఇంచుమించు వధ జరిగితే 30,000 మంది కూలిపోయారంట. ఫస్ట్ టైం 4,000 మందే. హలో, సెకండ్ టైంకి వచ్చినప్పటికీ 30,000 మంది కూలిపోయారు. నష్టం మరీ ఎక్కువైపోయింది, ప్రమాదం మరీ ఎక్కువ వాటిల్లింది, ప్రతికూలమైన పరిస్థితి ఇంకా ఎక్కువైపోయింది. చాలా దారుణం కదా. ఫస్ట్ టైం ఓడిపోయామంటే సెకండ్ టైం విజయాన్ని సాధించాలనుకోవాలి. ఫస్ట్ టైం తక్కువ మార్కులు వచ్చిందంటే ఈసారి ఎక్కువ మార్కులు సాధించాలి. కానీ ఇశ్రాయేలీలకి మందసం వాళ్ళ మధ్యలో ఉన్నా కూడా ఈసారి ఎక్కువ నష్టం కలిగింది. 30,000 మంది ఒకసారి కూలిపోయారంట. రెండోసారి కూడా వాళ్ళకి ఓటమే. 30,000 మంది కూలిపోయారు, నష్టమే జరిగింది వాళ్ళకి. మందసం ఉన్నా ఓటమి వచ్చింది. ఆలోచించాలి ఈరోజు, ప్రయత్నించాలి. ఈరోజు మీరు వాక్యాన్ని జాగ్రత్తగా అన్వేషించాలి. ఈరోజు కూడా చాలామందికి దేవుడు ఉన్నా కూడా ఓటమి వస్తుంది. హలో, ఫస్ట్ టైం దేవుడు లేకుండా ప్రయత్నించినప్పుడు ఓటమి, సెకండ్ టైం దేవుడు ఉన్న ఓటమి వస్తూ ఉంది. ఈ రోజున మీరు చూడండి, బాప్తిసం పొందిన బిడలే, రక్షించబడిన వారే, దైవభక్తి కలిగిన వారే ప్రార్థనకు వచ్చినప్పుడు బైబిల్ ఖచ్చితంగా తీసుకొచ్చేవాళ్లే వీరు, అయినా ఓడిపోతున్నారు, అయినా విఫలమవుతున్నాయి. మందసం ఉన్నది, దైవ సన్నిధి ఉన్నది, బైబిల్ వాళ్ళ చేతిలోనే ఉంది. తలపోటు వస్తే తల దగ్గర పెడతారు, కడుపు నొప్పి వస్తే కడుపు మీద పెడతారు, గుండె నొప్పి వస్తే గుండెకాయ మీద పెడతారు. బైబిల్ ఉంది వాళ్ళ దగ్గర, వాక్యం తెలుసు, అయినా ఓటమి. ఈరోజు నువ్వు ఆలోచించాలి, ఈ ఓటమికి కారణం ఏంటి? మొదటిసారి అయితే మందసం లేదు కదా, ఇప్పుడు మందసం ఉన్నా కూడా ఓటమి ఏంటి అంటే వాళ్ళ ప్రవర్తనలో ఎక్కడో తేడా కనబడుతూ ఉంది. ఈరోజు కూడా మీరు చూడండి, దేవుణ్ణి నమ్ముకున్న బిడలే, బాప్తిసం పొందిన వాళ్ళే, దైవభక్తి చేసేవాళ్లే కొన్ని అపజయాలు పాలవుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. దీనికి కారణం ఏంటో నిన్ను నీవే ఒక్కసారి పరిశీలించుకోవాలి. దేవుడు లేనప్పుడు ఓటమంటే దానికి అర్థం ఉంది, దేవుడు ఉన్నప్పుడు కూడా ఓటమంటే నిన్ను నీవు ఒక్కసారి టెస్ట్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. నా ఓటమికి కారణం ఏమిటి? ఆలోచించు. యేసు నామములో ప్రభు నిన్ను దర్శించునుగాక. చాలామంది చూడండి, ప్రభు బల్లారాధన కార్యక్రమం చాలా దైవ ప్రసన్నతతో కూడిన ఈ పరిశుద్ధ కార్యక్రమం ప్రభు బల్లారాధన. చాలామందిని మీరు గమనిస్తూ ఉంటుంటే బాప్తిసం తీసుకున్న కుర్రోళ్ళు కావచ్చు, యవనస్తులు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, వాళ్ళ ఓటమికి గల కారణాలు ఏంటని మీరు ఆలోచించాలి. ఈరోజు ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఒక చిన్న సందర్భం చెప్తాను ఇప్పుడు మీకు. ఒక ఆయన, మేము అనేక స్థలాలకి ప్రార్థన కూటాలకు వెళ్తూ ఉంటాం. పల్లెటూరులో విచిత్రమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఫుల్గా తాగేసి, ఫుల్గా మాట మారిపోయింది, ఏందిరా ఏడక అట్లా ఊగిపోతూ ఉన్నాడు. ఆ రోడ్డు మీద ఒక స్టాట్యూ ఉంటే ఆ స్టాట్యూ దగ్గరికి వచ్చి కదులు కదులు అన్నాడు. ఆ స్టాట్యూ ఏం కదులుతుంది? గోల్ చేస్తూ ఉన్నాడు. సో నలుగురు కుర్రోళ్ళు చూసి వీడు తాగేసి తందనాలు ఆడుతున్నాడు అనుకుని ఆ ఊరోళ్ళు ఏం చేశారంటే చితక్కొట్టారు.
ఏంటి ఈ అర్ధరాత్రి వేళ తాగేసి గోల్ ఏంటని చితక్కొట్టారు. చితక్కొడితే కరెక్ట్గా అప్పటికి ఇంకా స్టాట్యూ దగ్గరికి వచ్చాడు. మేము ఎక్కడో మీటింగ్ చూసుకుని ఆ సెంటర్లో ఇంకా మన పిల్లలు వస్తారు, సౌండ్ సిస్టమ్ వేసుకుని వస్తారు, ఇంకా రావట్లేదంటే ఆ సెంటర్లో వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆయన పడిపోతూ ఉన్నాడు. చూస్తే ఎక్కడో తెలిసిన మనిషి ఇలా ఉన్నాడు. ఏంట్రా బాబు, ఏంటన్నా ఇక్కడున్నారు మీరు అని అడిగాను. ఇప్పుడు అంటాడు ఆ తాగిన మైకులో, ఇప్పుడు కొట్టండి రా, మా వాళ్ళు వచ్చారు అన్నాడు. స్తోత్రం చెప్పండి సార్. మేమేమో ఎక్కడున్నావేంట్రా బాబు అని అడుగుతుంటే మేము ఆయన సపోర్ట్గా వచ్చామని, ఇప్పుడు కొట్టండి రా నన్ను అన్నాడు ఆ మనిషి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. చాలామందికి ఇదే, నాకు దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు అనుకుని ఇలాంటి పనులు చేస్తే ఎలా? దేవుడు ఉన్నాడు కదా, మా పోలీసు మా ఆయన వెనక వేసుకుని వస్తాను, రండి రా చూద్దాం అని అనుకుంటే ఎలాగా? దేవుడు ఉన్నాడు కదా నీ సెంగు మూడేస్తే ఎలాగా? నీ ఓటమికి కారణం ఏమిటి? ఒకసారి ప్రవర్తనలో ఎక్కడైనా మార్పు చేసుకోవాల్సిన చేంజింగ్ మార్చుకోండి. ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు. అక్కడి నుంచి దేవుడు మందసం ఉన్న 30,000 మంది హతులైపోయారు, కూలిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఆలోచనలో పడ్డారు, ఇప్పుడు ఈ మందసాన్ని ఏం చేద్దాం? అనవసరంగా దేవుని సన్నిధిని ఈ మందసాన్ని తీసుకొచ్చి ఈ యుద్ధ భూమిలో పెట్టాం. ఏం చేద్దాం, ఈ మందసాన్ని ఏం చేద్దామని ఆలోచించి వాళ్ళు ఏం చేశారంటే, ఈ మందసాన్ని ఫిలిస్తీన్లకి 5 రకాల ప్లేసెస్ ఉన్నాయి, ఆ 5 రకాల స్థలాలు ఉన్నాయి వాళ్ళకి. ఓ చోటకి దాగోను గుడి దగ్గరికి తీసుకెళ్ళి ఈ మందసాన్ని తీసుకెళ్ళి దాగోను గుడిలో పెట్టేద్దాం అని అనుకుని ఫిలిస్తీన్ల సర్దారులందరూ ఆలోచించుకుని ఈ నిబంధన మందసాన్ని తీసుకుని వెళ్ళి ఆ ఫిలిస్తీన్ల సర్దారులందరికీ తీసుకుని వెళ్ళి దాగోను గుడిలో తీసుకెళ్ళి అలా ఏర్పాటు చేశారు. సో ఈ మందసాన్ని తీసుకుని వెళ్ళే ముందు జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు 30,000 మంది కూలిపోయారు. ఏలి, దైవజనుడిగా ఉన్న ఏలి వృద్ధాప్యంలో 98 సంవత్సరాల వృద్ధాప్యంలో ఆ కళ్ళు సరిగా కనపట్లేదు. ఒకడు బెన్యామీనుడు ఒకడు చెప్పాడు, అయ్యా నీ 2 కొడుకులు చనిపోయారు యుద్ధంలో అని చెప్తే ఆ మాట విని తను చనిపోయాడు. తన కోడలు డెలివరీ అవుతూ సమయంలో ఆమె చనిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేల్ నుంచి ప్రభావం వెళ్ళిపోయిందని ఈకాబోదని పేరు పెట్టారు అక్కడ. సో ఈ మందసాన్ని తీసుకుని వాళ్ళు ఏం చేశారంటే దాగోను గుడిలో పెట్టేశారు. ఇప్పుడు మందసం గుళ్ళోకి వెళ్ళిపోయింది. నిబంధన మందసం దేవుని మందిరంలో ఉండవలసిన ఈ నిబంధన మందసం తీసుకెళ్ళి దాగోను గుడిలో పెట్టేశారు. దాగోను గుడిలో ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళి ఏర్పాటు చేస్తే ఏం జరిగిందో తెలుసండి? అక్కడ దాగోను దేవత ఏం చేసిందో తెలుసండి? ఆ మందసం ఎదుట అలా బోర్ల పడిపోయింది. మందసం ఎదుట నిలబడలేదు, బోర్ల పడిపోయింది. వెంటనే వారు చేసిన పని ఏమిటంటే మరలా చూద్దాము అని అనుకుని మరుసటి రోజు కూడా ఉంచారంట. ఉంచినప్పుడు ఏం జరిగిందో తెలుసండి? ఆ మందసం దేవుని సన్నిధి అనే దేవుని మందసాన్ని తీసుకెళ్ళి ఆ దాగోను గుడిలో ఉంచితే ఆ మందసం ఎదుట దాగోను దేవత తలకై వేరు చేయబడింది, మొండం వేరు చేయబడింది, చేతులు వేరు చేయబడ్డాయి. ముక్కలుగా దాగోను దేవత అలా మందసం ఎదుట చేతులు వేరు చేయబడ్డాయి, మొండం వేరు చేయడం, ముక్కలు పడిపోయి ఉన్నాయి. అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, అమ్మో ఈ మందసం చాలా ప్రభావం కలిగింది. అక్కడ గుడికి వెళ్ళేవాళ్ళు కూడా ఆ దాగోను గుడికి వెళ్ళేవాళ్ళు కూడా గుడికి వెళ్ళటానికి భయపడతా ఉన్నారంట. అమ్మో ఇక్కడ ఏదో దేవుని సన్నిధి ఉంది, చాలా భయపడిపోయారంట వాళ్ళు. మరి వాళ్ళు ఏం చేశారంటే దాగోను గుడి దగ్గర తీసుకొచ్చేసి ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడ వాళ్ళు అక్కడ ఫిలిస్తీన్లకి గెడ్ల రోగం వచ్చిందంట, గెడ్ల రోగం వచ్చిందంట. సరే మందసం మా దగ్గర ఉండకూడదు అని తీసుకుని అక్కడ నుంచి చెప్పాను కదా దాగోను గుడి దగ్గరికి తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఇంకొక ప్లేస్ దగ్గరికి వచ్చారు, గాతు పట్టణానికి తీసుకొచ్చారు. గాతు అనే ఆ పట్టణం దగ్గర తీసుకొస్తే అక్కడున్న ప్రజలకి రహస్య స్థలాల్లో గడ్డలు వేసినాయి అంట, చెగ్గడ్లు వేసేసినాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి.
ఓసారి చెగ్గట్లు వేసిన వాళ్ళకి ఎలా ఉంటుందో పరిస్థితి ఒకసారి ఊహించుకోరు. కూర్చోలేం, నిలబడలేం, ఏం చేయలేం. ఒక్కరికి కాదు, అక్కడున్న ఊరోళ్ళందరికీ సెగ్గట్లు వేసేసినాయి. అమ్మో, ఈ మందసం చాలా ప్రభావం కలిగింది, ఇక్కడ ఉండకూడదు ఈ మందసం అని వాళ్ళు ఏం చేశారంటే గాతు పట్టణం నుంచి తీసుకుని కొంచెం ముందుకి తీసుకుని వెళ్తూ ఎక్రోను అనే ఒక ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు. ఎక్రోన్ అనే చోటుకి వెళ్ళినప్పటికీ వాళ్ళకి ఇంకా ఆ రోగాలు ఎక్కువైపోతుంది. చాలా బాధ. అప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు అందరూ కలిసి ఆలోచించారు, ఏం చేద్దాం ఈ మందసం, దేవుని కోపం చల్లారాలంటే ఏం చేయాలి. కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న అతిక్రమాల వల్ల అంత నష్టం వస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం ప్రశ్న వేసుకోవాలి. వాళ్ళు అనుకుంటున్నారు, ఇంత నష్టం మాకు కలగడానికి కారణాలు ఏంటి అని వాళ్ళు ఆలోచించుకుంటూ ఈ మందసం ఉండడం వల్లే కదా. ఇప్పుడు ఒక బలి అర్పిద్దాం, అపరాధార్థ ఒక అర్పణ ఒకటి తీసుకొచ్చి అర్పిద్దాం అని అనుకుని వాళ్ళు ఏం చేశారంటే 5 బంగారపు గడ్డలు ఎలా ఉంటాయో ఆ గడ్డల ఆకారంలో బంగారంతో చేయించిన ఒక గడ్డల లాంటి ఒక బంగారు ఆవరణాలు తీసుకొచ్చారు. అలాగే 5 పందికొక్కుల్ని, దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి, బంగారంతో చేయబడిన వాటిని తీసుకొచ్చి అర్పణగా అర్పించారు. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, ఏమనుకున్నారంటే దేవుణ్ణి శాంతించాలి. ఒకసారి హల్లెలూయా చెప్పండి ఒకసారి. అప్పుడప్పుడు అనుకుంటుంటారు కదా, మా దేవుణ్ణి శాంతించాలి, దేవుడికి స్తోత్రం చెప్పండి. మా దేవుణ్ణి ఏమండి, దేవుణ్ణి మనం శాంతించాలా, మనల్ని దేవుడు శాంతిస్తాడా? దేవుడికి స్తోత్రం. సో వాళ్ళు అనుకున్నారు, ఫిలిస్తీన్ల సర్దారులందరూ ఆలోచించి ఏం చేశారంటే, ఇదిగో ఇప్పుడు ఓ పని చేద్దాం. ఇదంతటికి రావడానికి గల కారణము ఈ మందసం ఉండడం బట్టే కదా. ఈ గడ్డల రోగం అన్నా చూడండి, చాలామందికి వ్యాధి వచ్చినప్పుడు, అనారోగ్యం చోటు చేసుకున్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కడ ఒక ఆలోచన వస్తుంది, ఈ అనారోగ్యానికి కారణం ఏంటి, ఈ బాధకి కారణం ఏంటి. నేను దేవుణ్ణి విడిచిపెట్టడం వల్లే కదా ఇలాంటి సంఘటనలు వచ్చాయి. తీర్మానం చేసుకుంటారు, ప్రభువా నీకు ఎప్పుడు దూరం అవ్వను, భక్తి చేస్తానయ్యా, నీ సన్నిధిని విడిచిపెట్టనయ్యా. ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటి, నేను సరిగ్గా చదవట్లేదు కదా, ఇక్కడి నుంచి చదువుకుంటాను. ఒక నిర్ణయానికి వస్తారు. మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కదా, గొప్పు తగిలితే కానీ మాట్లాడండి అమ్మా, గొప్పు తగిలితే కానీ మాట్లాడరా. ఇది కూడా తెలియదా మీకు? నొప్పి, ఆ యొక్క బాధ ఏంటో తెలుస్తుంది చాలామందికి. ఈ బాధ గల కారణం ఏమిటి అని ఆలోచించి వాళ్ళు ఏం చేశారంటే ఒక కొత్త బండి ఒకటి తయారు చేయించి, ఇక్కడి నుంచి సబ్జెక్ట్ ఇప్పుడు ఒక కొత్త బండి ఒకటి తయారు చేయించి, ఆ కొత్త బండి మీద ఎప్పుడు కాడి మొయ్యని పాడి ఆవులు, అంటే పాలిచ్చే ఆవులు, అవి తీసుకొచ్చి ఆ మందసం పెట్టిని ఒక బండి ఒకటి చేయించి ఆ బండి మీద ఆ మందసం పెట్టి దాని ప్రక్కనే ఈ బంగారంతో చేయబడిన గడ్డలో ఆ పందికొక్కుతో చేయబడిన వాటిని ఒక పెట్టెలో పెట్టి అది కూడా ఆ బండి మీద పెట్టి వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, జాగ్రత్తగా ఈ బండి ఒక ప్లేస్ చెప్పారు, బెత్షెమెషుకి వెళ్ళే మార్గంలో చక్కగా ఇశ్రాయేల్ దేశానికి జాగ్రత్తగా ఈ బండి వెళ్ళిపోయిందనుకోండి. ఈ యొక్క పాడి ఆవులు ఈ బండిని తీసుకుని జాగ్రత్తగా వాళ్ళు తీసుకుని, ఎవరు నాయకులు లేరు, నడిపే ఆ బండిని తోలే వాళ్ళు ఎవరు లేరు, జాగ్రత్తగా వెళ్ళిపోయిందనుకోండి. నిజంగానే దేవుని యొక్క ఉగ్రతను బట్టి మనకి ఇది సంభవించింది. దేవుడు మనల్ని శాంతిస్తాడు అనుకున్నారు. ఒకేలా ఈ పాడి ఆవులు కానీ ఆ బండిని జాగ్రత్తగా తీసుకెళ్ళలేదనుకోండి, అదృష్టం చేతనే మనకి ఈ కష్టం సంభవించిందని అనుకున్నారు వాళ్ళు. అనుకుని ఇప్పుడు ఏం చేశారంటే పాడి ఆవుల్ని, పాలిస్తున్న 2 ఆవుల్ని తీసుకొచ్చి ఒక బండికి కట్టి ఆ బండి మీద ఒక నిబంధన మందసం పెట్టి వదిలేశారు. ఇప్పుడు ఈ పాడి ఆవులు దేవుని మందసాన్ని ఎలా మోసినాయో 3 మాటలు, ముచ్చటగా 3 మాటలు చెప్తాను. 2 చేతులు చాపి ఒకసారి హుషారుగా హల్లెలూయా అని చెప్పండి. చేతులు ఊపుతూ హల్లెలూయా అని చెప్పండి. హుషారుగా చెప్పాలా.
చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ 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 ఆరోపించండి. గుడ్. ఇప్పుడు ఈ పాడి ఆవులు ఈ మందసాన్ని ఎలా మోసాయి? ప్రశ్న నోట్ చేసుకోండి. పాడి ఆవులు ఈ మందసాన్ని ఎలా మోసాయి అంటే 3 మాటలు చెప్పి ఈ సందేశాన్ని మరింతగా మీ ఆత్మీయ క్షేమం కొరకు వివరిస్తాను. ఎప్పుడు పాడి మోయటం అలవాటు లేదు వాటికి. ఇప్పుడు ఎద్దులు అనుకోండి, వాటికి అలవాటు కదక్క అన్న, ఎద్దులకి అలవాటు కాబట్టి మోసుకుని పోతాయి. పాలిచ్చే తల్లిలు, పిల్లలకి పాలిచ్చే ఆ ఆవులు ఎప్పుడు అలవాటు లేదు ఆ కాడి మోయటం. కానీ ఎలా మోయగలిగాయి ఆ నిబంధన మనస్సాన్ని? ఈరోజు 3 మాటలు వివరించి త్వరగా నేను ముందుకు కొనసాగిస్తాను. ఫస్ట్ పాయింట్, కాడి క్రిందకు వచ్చిన పాడి ఆవులు. అనండి ఒకసారి మీ నోటితో, గట్టిగా చెప్పాలి. కాడి క్రిందకు వచ్చిన పాడి ఆవులు. చదవండి మొదటి మాట. సమూయేలు మొదటి పుస్తకం 6వ అధ్యాయం 10వ వాక్య భాగం. వారు అలాగున్న 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి. సమూయేలు మొదటి పుస్తకం 6:10. బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి. బండికి కట్టి వాటి దూడల్ని ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును. చాలక సందర్భాన్ని మీరు చూస్తే 10వ వచనం, 2 పాడి ఆవులను తోలుకుని తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి. సో ఫస్ట్ పాయింట్, కాడి క్రిందకు వచ్చిన పాడి ఆవులు అంటారు. ఒకసారి మీ నోటితో అందరూ గట్టిగా చెప్పండి. వాస్తవంగా మీరు చెప్పుకోవాలంటే పాలిచ్చే ఆవులు తన పిల్లల్ని ఎలా వదిలిపెట్టాలనిపించిందండి? దేవుని మందసాన్ని మోయటానికి ఎంత త్యాగం కలిగినాయో చూడండి ఒకసారి. పాడి ఆవులు, పాలిచ్చే ఆవులు. ఏ ఆవు అయినా తన పిల్లలకి దగ్గరగా ఉండాలి, సమయానికి పాలు ఇవ్వాలనుకుంటుంది తల్లి ఆవు. అలాంటి ఆవులు కాడి క్రిందకు వచ్చాయి ఆ మందసాన్ని మోయటానికి, ఆ బండిని మోయటానికి కాడి కిందకు వచ్చాయి. ఈరోజు దేవుని సేవకుడిగా నేను మీతో మాట్లాడుతున్నాను. నీవు దేవుని పరిచర్య చేయాలన్నా, దేవుని పనిలో పాత్రగా వాడబడాలన్నా, నీ కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, నీ ఇంటి వారిని దేవుని కోసం సాక్షులుగా నిలబెట్టాలన్నా, పాడి ఆవులే, మోగ జీవులైన పాడి ఆవులే మందసాన్ని మోస్తే, దేవుని పని చేయటానికి నువ్వు ముందుకు రావాలనుకుంటే నువ్వు చేయవలసిన ఫస్ట్ పని, మందసాన్ని మోసటానికి ఆ పాడి ఆవులు చేసిన ఫస్ట్ పని ఏమిటంటే కాడి క్రిందకు వచ్చాయి. ఈరోజు చాలామంది కాడి క్రిందకు రావట్లేదు. వాస్తవంగా ఆవులు కదండి, ఆవులు కానీ జంతువులు కానీ పశువులు కానీ మీరు చూస్తే కొమ్ములిచ్చుకుని పొడుస్తాయి కదా, అవునా కదా? ఆ బండి నెత్తి మీద, వాళ్ళ యొక్క భుజాల మీద బరువు పెడుతున్నప్పుడు ఏంటి, మా పిల్లలకి మా పాలు ఇవ్వకుండా ఈ బండిని మేము మోయాలా అని వచ్చిన వాళ్ళు ఆ బండి వాటి భుజాల మీద పెడుతున్న వాళ్ళ మీద 2 కొమ్ములు ఇచ్చుకుని ఇలా పొడిస్తే ఎగిరి అవతల పడతారు వాళ్ళు అసలు. కానీ పొడిచే ఆవులు కాదు ఇవి. హలో, పొడిచే ఆవులు కాదు, తిరగబడే ఆవులు కాదు, మందసాన్ని మోయటానికి వచ్చాయి కాబట్టే కాడి కిందకు వచ్చే ఆవులు. ఈరోజు ఒక సేవకుడిగా నేను నీతో మాట్లాడుతున్నాను. నీవు కూడా మందసానికి గుర్తుగా ఉన్న దేవుణ్ణి మొయ్యాలంటే, దేవుని ప్రేమను సమాజంలో చాటించి నువ్వు విజయాన్ని సాధించాలంటే ఖచ్చితంగా నీలోనికి కాడి కిందకొచ్చే అనుభవం, అంటే ఖచ్చితంగా ఈ అనుభవం నీలోకి రావాలి. తిరుగుబాటు నీలో ఉండకూడదు, ఎదిరించి స్వభావం నీలో ఉండకూడదు. లోబడే మనసు ఎవరికి వస్తుందో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. కాడి కిందకు వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. మీరు బైబిల్లో చూడండి, విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 27వ వాక్య భాగాన్ని చదవండి ఒకసారి. రాజుల యొక్క విలాప వాక్యాల గ్రంథం 3:27.
యవ్వన కాలమున కాడి మోయిట నరునికి యవ్వన కాలమందు కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు అతని మీద ఆ కాడిని మోపింది ఎవరో తెలుసా? యెహోవాయే. యవ్వన కాలంలో కాడి మోయటం నరునికి మేలు. యవనస్తులారా, మీరు కాడి మోయటం మీకు చాలా మేలు. సో లోకంలో ఎన్నో రకాల కాడులు ఉన్నాయి. దాస్యత్వం అనే కాడి కింద చాలామంది ఉన్నారు. పాపం అనే కాడి కింద చాలామంది ఉన్నారు. దేవుడు మనలందరినీ విడిపించాడు, రక్షించాడు. గొర్రెపిల్ల జీవగ్రంథంలో మన పేరు లిఖించాడు. సంఘములో ఒక సభ్యుడిగా దేవుడు నిన్ను ఎంపిక చేశాడు. ఇప్పుడు నీవు మరలా దాస్యత్వం అనే కాడి కిందకి వెళ్ళకూడదు. నువ్వేం చేయాలో తెలుసా? దేవుని కాడి భుజాల మీద ఎత్తుకుని, కాడి క్రిందకు వస్తేనే మందసం పెట్టి నీ పైన ఉంటుంది. ఈ పాడి ఆవులకి మందసం ఆ కాడి ఎత్తుకోవటం అలవాటు లేదు. వాస్తవంగా ఎప్పుడు బరువులు మోసేవి కాదు. ఇప్పుడు అలవాటు ఉంటే మోయటం వేరు, అలవాటు లేకపోయినా ఆ బండి మీద మందసం ఉంది కనుక ఆ మందసాన్ని మోస్తే నా జీవితాన్ని దేవుడు మోస్తాడు, నా కుటుంబాన్ని ప్రభు కొరకు సాక్షిగా నిలబెడతాడని అనే ఆలోచనతో ఈ మాటలు మీరు వినగలిగితే తప్పకుండా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ పాడి ఆవులు చేసిన త్యాగం, కాడి క్రిందకు వచ్చినట్లుగా నీవు కూడా విధేయత, వినయం, తగ్గింపు, లోబడే తత్వం ఎవరిలో ఉంటాయో వారిని దేవుడు వాడుకునుగాక. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఫరో బానిసత్వం అనే కాడి కింద ఉండిపోయారు. వాళ్ళని విడిపించడానికి దేవుడు మోషేని ఎంపిక చేసుకున్నాడు. ఈ మోషే ఎలాగ కాడి కిందకు వచ్చాడు తెలుసండి? ఐగుప్తి ధనము ఉంది అతనికి, ఐగుప్తి వైభవాలు ఉన్నాయి, ఫరో కుమారుని అనిపించుకోవచ్చు. ఎన్ని బాధ్యతలున్నా అవన్నీ ప్రక్కన పెట్టి కాడి మోయటం కొరకు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచి పొందబోయే బహుమానం మీద మోషేకి దృష్టి ఉంది కనుకనే యవ్వన కాలంలో మోషే ఖచ్చితంగా కాడి ఎత్తుకోవటానికి ఇష్టపడ్డాడు. మీరు చూడండి, ఆ మాటలు చదివిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-26 ఈ మాటలు చదువుతూ ఉంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం ఏంటంట? భాగ్యమని, మేలని ఎంచి. మోషే ఒక ఇంజనీర్, సకల విద్య ప్రావీణుడు, కానీ దేవుని కాడి మోయటం కోసం, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం కొరకు ఈ పాడి ఆవులు ఎలా కాడి కిందకు వచ్చాయో మోషే కూడా ఐగుప్తి ధనం నాకొద్దు, ఐగుప్తి పాపము నాకొద్దు, సుఖభాగాలు నాకొద్దు అని అనుకుని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం కొరకు మోషే కూడా కాడి కిందకు వచ్చాడు. మోషే కాడి కిందకు వస్తే ఎలీషా సంగతి ఆలోచిద్దాం. ఎలీషా ఏలియా దగ్గర జస్ట్ తన చేతుల మీద నీళ్లు పోసే పరిచర్య చేస్తున్నాడు ఎలీషా. అంతే, ఎలీషాను ఏలియా అన్నాడు రా అని పిలిచిన వెంటనే 12 జతల ఎడ్లు ఉన్నాయంటే, గొప్ప ఆసామి ఆయన. వెంటనే అక్కడే ఆ 12 ఎడ్లను వధించి అందరికి విందు చేసి వడ్డించి తిరిగి ప్రభు పని కోసం కాడి కింద ప్రభు కాడి మోయటానికి కొరకు ఎలీషా వచ్చేసాడు. మీరు చూడండి, రాజుల మొదటి పుస్తకం 19:19 ఎలీషా కూడా కాడి కిందకు వచ్చిన అనుభవాలు మనకు కనబడతాయి. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడిను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత 12
అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు ఆ 12వ అరక తాను తోలుచుండెను. ఓకే. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా వెంటనే అతడు ఎడ్లను విడిచి ఎడ్లను విడిచిపెట్టేసి ఏలియా వెంట వెంబడించిన సందర్భాలు మనం చూస్తాం. ఇటు మోషే ఇటు ఎలీషా వీళ్ళిద్దరు కూడా కాడి మోయటానికి, ఎలాగైతే కాడి క్రింద వాళ్ళకి ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి, అయినా వాటిని విడిచి కాడి మోయాలి. ఒక పాడి ఆవులే మందసాన్ని మోసుకుని పోతూ ఉంటే మనకి ఇచ్చిన ఈ జీవితం కాలం, దేవుడు మనకిచ్చిన ఈ శాశ్వత జీవితం, కాడి మోసిన పాడి ఆవులను చూసైనా సరే మీలోనికి భారం వచ్చునుగాక, త్యాగం వచ్చునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ మహిమ ఆరోపించండి. యేసయ్య చెప్పాడు కదా, ప్రయాసపడి భారాన్ని మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా కాడి సులువుగా తేలిగ్గా ఉంది, మీ భుజాల మీద ఎత్తుకుని నన్ను వెంబడించండి అని ప్రభు చెప్పాడు. ఈరోజు ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో మీ ఉద్యోగం మీరు చేసుకోండి, మీ వ్యాపారం మీరు చేసుకోండి, మీ చదువు మీరు చదువుకుంటూ దేవుని పని గురించి కూడా మీరు ఆలోచించాలి. అసలు ఎప్పుడు కాడి మోయటం చేత కానీ పాడి ఆవులే మందసాన్ని, ఆ పిల్లల్ని వదిలేసి పాలు ఇవ్వటం వదిలేసి మందసాన్ని మోయటానికి వచ్చేసి అంటే కనీసం ఈ వాక్యం చదువుతున్నప్పుడైనా నీ గుండెల్లోకి భారం రాలేదా? ఒక్క నిమిషం మనసు పెట్టి ఆలోచించు. ఎంత త్యాగం అయిపోయాయి ఆవులు, దేవుని మందసాన్ని మోయటం కొరకు ఎంత త్యాగం చేసుకున్నాయి. ఇప్పుడు చాలామంది దేవుని మందిరానికి వచ్చే తల్లులు ఎక్కడున్నారు? దేవుడి దగ్గరకు వచ్చే పిల్లలు తల్లులు వాళ్ళు ఇచ్చే సాక్ష్యాలు చూస్తూ ఉంటుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. పిల్లలు లేరు అయ్యా, పిల్లలు లేరు అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా అని ప్రార్థన చేయగా 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో దేవుడు ఒక పిల్లోడిని ఇస్తాడు. వాడెట్ట ఉంటాడంటే పొద్దున్న చూస్తే సాయంకాలం కళ్ళకు వచ్చేస్తాడు, అంత గ్యారంటీ కలర్ తారు డబ్బాలా ఉంటాడు వాడు. పిల్లోడు పుట్టిన తర్వాత ఏమ్మా ప్రార్థన రావట్లేదు, వీడు రానవట్లేదండి నన్ను, వాడు రానివాడు చర్చికి, అమ్మ నువ్వు గుడికి వెళ్ళొద్దు అంటాడు వాడు. పిల్లలు పుట్టిన తర్వాత ఇంకెళ్ళి చర్చికి దూరం అయిపోతూ ఉంటారు. వాడికి 6వ నెల కాదు సంవత్సరం ఫస్ట్ బర్త్డే వస్తే కానీ వాడు గుడికి రాదు. ఏం తల్లులండి. మరి ఈ పాడి ఆవుల గురించి ఆలోచించు. పాలిచ్చే ఆవులవి. తల్లిని పిల్లను వేరు చేస్తే ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించు. నీ పిల్లోడు నీ పిల్ల ఒక గంట నువ్వు ఆ తల్లిగా వాళ్ళకి కనపడకపోతే ఎంత బాధ ఏడుస్తారో ఒకసారి ఆలోచించు. మరి ఆ పాడి ఆవులకి ఎంత త్యాగం వచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్న నీకు ఎప్పుడు వస్తుంది ఈ త్యాగం? ఎప్పుడు నువ్వు వదులుకుంటావు ప్రభు కోసం? ఇంకా ఈ లోకాన్ని నువ్వు ఎప్పుడు వదులుకుంటావు? మోషే నాకు ఐగుప్తి ధనం వద్దనుకున్నాడు, ఎలీషా నాకు ఈ ఎడ్లు వద్దనుకున్నాడు, వాటిని విడిచేసి వచ్చేసారు వాళ్ళు. నీకు ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నా కాడి మోయాలి, దేవుని పని నా వంతుగా నేను చెయ్యాలనే తపన నీలోకి ఎందుకు రావటం లేదు? యవనస్తుడా, తమ్ముడా, చెల్లి, ఈరోజు నువ్వు ఆలోచించాలి. నిజంగా ఈ చరిత్ర చదువుతున్నప్పుడు ఎంతో బాధ కలిగింది సంఘటన. ఈరోజు మీ మనోనేత్రాలు వెలిగించబడి కాడి మోసే పాడి ఆవుల వంటి త్యాగం మీకు వచ్చునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ 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 ఆరోపించండి. ఈ సందర్భంగా 2 మాటలు మీకు గుర్తు చేస్తాను. ఈ సందర్భంగా అదే ఏమిటంటే, ఒకే ఒక ఆవు తన దగ్గర చాలా కాలం నుంచి పెంచుకుంటూ ఉన్నాడు యజమాని. ఒకసారి బరువులు మోయటం కోసమని ఎప్పుడు కూడా తీసుకుని పోతూ ఉంటాడు. భుజాల మీద బరువు ఎత్తుతున్నాడు, తీసుకుని ఎర్రొంతున ఎంత హైట్ ఉందో ఆ హప్ డౌన్ ఉంటుంది కదా, అలాగ బరువులు మోయటం కోసం ఈ ఆవు ఒక ఒంటెద్దంటం చూసారు, అట్లాగా ఒకటే ఆవు మాటది. సో దానిపైన చాలా ధాన్యం బస్తాల బరువు ఉంది. ఆ బరువు పెట్టి తీసుకుని మోసుకుని రోజు తన డ్యూటీ తన పని కోసం తీసుకుని పోతూ ఉంటాడు.
కానీ ఈ ఆవు ఎట్లాగందంటే వృద్ధాప్యంలోకి వచ్చేసింది. ఓ మాటలో చెప్పాలంటే బాగా ఓల్డ్ ఏజ్ అయిపోయింది. ఆవు బాగా ముసలితనంకి వచ్చేసింది. బరువులు మోసి ఓపిక తన మీద లేదు, శక్తి లేదు, క్షీణించిపోయింది. రోజు రోజుకి ఆ బలహీనమైపోతుంది ఆవు. అయితే ఆ యజమానుడు అనుకున్నాడు తన మనసులో, సర్లే ఎప్పుడు ఈ ఆవు మోసుకుంటా పోతుంది, ఈసారి వద్దులే, కొత్త ఆవును ఏదైనా తీసుకుని లేదా కొత్త ఎద్దును తీసుకుని దాని భుజాల మీద ఈ కాడి ఎత్తి జాగ్రత్తగా తీసుకుని పోదాంలే. వద్దు, ఈ వయసులో మనం ఇబ్బంది పెట్టకూడదు. వృద్ధాప్యంలో మనం కూడా ఆలోచించాలి. ఈ వయసులో ఇంత బరువు ఏం మోస్తుంది, వృద్ధాప్యంలోకి వచ్చేసింది కదా అని అనుకుని వద్దులే, కొత్త ఎద్దుని ఏదైనా భుజాల మీద ఎక్కిద్దామని జస్ట్ ఆ కాడి మాత్రం అలా పైకి అలా లేపుతూ ఉన్నాడంటే, అలా హైట్లో అలా ఉంచుతూ ఉంటుంటే రేపో మాపో చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న ఆ యొక్క ఆవు. సో ఇంకా మోసే ఓపిక లేదు దానికి. అయినా సరే ఆ కాడి అలా పైకి ఎత్తిన వెంటనే జాగ్రత్తగా కూర్చున్న వ్యక్తి కరెక్ట్గా వచ్చి ఆ భుజాల మీదకి ఆ కాడి ఎత్తుకుంటుందంట. తీసుకుని వెళ్తున్నాడంట. మనసులో అనుకున్నాడు, వద్దులే, ఈరోజు దీని చేత బరువు మోయించకూడదు, చాలా కాలం నుంచి నమ్మకంగా నా దగ్గర పని చేస్తుంది, వృద్ధాప్యంలోకి వచ్చేసింది, వద్దులే అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఇలా కాడిని పైకి ఎత్తాడు వెంటనే మోయటానికి వచ్చింది. అలా జాగ్రత్తగా వంతుని ఎక్కిస్తూ ఉన్నప్పుడు, హైట్ కదండి, ఇప్పుడు డౌన్ అనుకోండి ఈజీగా వెళ్ళిపోతాం కదా. మీరు బైక్ మీద అయినా సైకిల్ మీద అయినా డౌన్ అనుకోండి, తొక్కే అవకాశం లేదు. అలా సైకిల్ ఎక్కిన రుయ్యూని పోతాం. ఇప్పుడు హైట్ ఎక్కాలంటే వెనకాల బరువు ఉంది, ఎంత బలం కావాలా, ఓపిక తెచ్చుకుని అలాగే వృద్ధాప్యంలోకి వచ్చేసింది. చావు బ్రతుకుల మధ్యలో ఉంది ఆవు. అలాగే ఓపిక తెచ్చుకున్న వంతెన హైట్ బరువు వెనకాల బస్తాలు ఉన్నాయి, అలాగే మోసుకుని పోతుంది. కానీ పొరపాటుని కూడా నేను మోయలేను అంటలేదంట. తీసుకుని అలా ఎత్తు పైకెత్తి ఎక్కడికి తీసుకెళ్ళి దించాలో అక్కడే దించి అక్కడే ఆఖరి శ్వాస విడిచిందంట ఆవు. ఒక్కసారి ఈ మాట వింటున్నప్పుడు మీలోకి ఎలాంటి మనసు రావాలంటే, ఆ యజమాని దగ్గర ఉన్న ఆవు ఎంత నమ్మకస్తురాలో. చివరి శ్వాస కాడి మోయిట్లోనే చచ్చిపోవాలి తప్ప ఇక నా యజమానుడికి నేను ఉండి ఉపయోగం లేని వాళ్ళుగా ఉండకూడదు అని ఎంత బరువు భుజాల మీద పెట్టినా చివరి వరకు కూడా కాడి మోసి తన యజమానుడి చేతిలోనే చనిపోయిందంట ఆవు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఇలాంటి త్యాగం మనకుంటుందా? ఆదివారం వచ్చినప్పుడు చాలా భక్తిపరులుగా మనం కనబడుతున్నాం. మరి సోమవారం నుంచి శనివారం వరకు దేవుని కాడి గురించి నీకు ఎందుకు ఆలోచన రావట్లేదు? ఈరోజు ఎప్పుడు మొయ్యలేని పాడి ఆవులే పిల్లల్ని దూరం చేసుకుని కూడా కాడి మోయటానికి త్యాగం చేసుకున్నాయి కదా. ప్రభు పని కోసం యేసయ్య నేను సాక్షిగా వాడుకునుగాక. అబ్రహాం దేవుడు అన్నాడు, నేను చూపించే దేశానికి వెళ్ళు, నీ బంధువులను విడిచిపెట్టాయి, నీ ఇంటోళ్ళని వదిలిపెట్టాయి. వెంటనే అబ్రహాము తన ఇంటి వారిని విడిచిపెట్టి దేవుడు చూపించే ప్రదేశానికి వెళ్ళాడు. సో ఈ అనుభవం మనకి రావాలి. పౌలు అంటున్నాడు, క్రీస్తుని సంపాదించుకున్న నిమిత్తం సమస్తాన్ని నష్టంగా నేను ఎంచుకున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం ఒకసారి చదవండి. ఫిలిప్పీ పత్రిక 3:7 త్వరగా చదవాలి. ఫిలిప్పీ పత్రిక 3:7 చూడండి. పౌలు యొక్క త్యాగాన్ని చూడండి. ఏవేవి నాకు లాభకరమైనగా ఉన్నాయో వాటిని క్రీస్తు కొరకే నష్టంగా ఎంచుకుంటున్నాను. ఉన్నదానికి త్యాగం. వచ్చి కూర్చుని ఏదో ప్రభు ప్రసాదం కదండి, ఆ ప్రభు రొట్టె ఇవ్వండి అని వెళ్ళిపోవటం కాదు. పాడి ఆవులు నీకు నేర్పిస్తున్న పాఠం. ఈ వాక్యం విన్న తర్వాత కూడా నువ్వు మార్చబడకపోతే ఇక ఎవరు ఏం చేయలేరు. క్రీస్తు కొరకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు అంటే పౌలు. ఒకటే కాన్సెప్ట్, ప్రభువుని సంపాదించడం కొరకు. ఈరోజు ఇంత త్యాగం చాలామందికి రావటం లేదు. చేతుల పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకా చాలామంది దాస్యత్వం అనే కాడికి మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు.
గలతీ 5:1 తర్వాత మీరు చదువుకోండి. దాస్యత్వం అనే కాడి కిందకి మీరు వెళ్ళొద్దు. చాలామంది దేవుని కాడి మోయవలసిన వాళ్ళు మరలా లోకం అనే కాడి కిందకి వెళ్ళిపోతున్నారు, ఐగుప్తు అనే కాడి కిందకి వెళ్ళిపోతున్నారు, ఇంకా పాపం అనే కాడి కిందకి వెళ్ళిపోతున్నారు, వ్యసనం అనే కాడి కిందకి వెళ్ళిపోతున్నారు, చెడ్డ అలవాట్లనే కాడి కిందకి వెళ్ళిపోతారు తప్ప దేవుని కాడి మోద్దాం, పాడి ఆవులే మోసే కదా అని ఆ జ్ఞానం కూడా చాలామంది కలగటం లేదు. ఈరోజు అన్వేషించు, ఆలోచించు. దేవుని మందసాన్ని మోసే కృప దేవుడు నీ కుటుంబానికి దయచేయునుగాక. కుడి చేతుల పైకెత్తి అందరూ ఆమేన్ అంటారా? ఇంకొక చిన్న సాక్ష్యం చెప్తాను. వృద్ధాప్యంలోకి వచ్చేసాడు ఒక దైవజనుడు. సేవ చేసి 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 వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. 90 ఏళ్ళు సేవకుడు వయసు. 90 ఏళ్ళు. 90 ఏళ్ళు అంటే ఎలా ఉంటారు? ఇక్కడ ఎవరైనా 90 ఏళ్ళు తల్లి ఉంటే బాగుండేది. 90 ఏళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. తలంతా మెరిసిపోయింది, కళ్ళు సరిగ్గా కనబట్టలేదు. చాలా సంఘాలు కట్టాడు, ఆత్మలు రక్షించాడు, వృద్ధాప్యంలోకి వచ్చాడు దైవజనుడు. తనకి ఒకే ఒక కొడుకు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉన్నాడు. ఆ రోజు వృద్ధాప్యంలోకి వచ్చేసిన తండ్రిని చూద్దామని, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తండ్రిని చూద్దామని వచ్చాడు. వస్తే ఆ రాత్రి తండ్రి కొడుకుతో మాట్లాడుతూ వచ్చాడు. చాలాసేపు రాత్రి 11-12 గంటల వరకు వాళ్ళు మాట్లాడుకున్నారు. పడుకున్నాడు కానీ తండ్రికి 90 ఏళ్ల వయసులో నిద్ర పట్టట్లేదు. ప్రభా, నేను ఇంతకాలం చేసిన సేవ, నా కొడుకేమో ఉద్యోగం చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నాడు, నేనేమో ఇన్నాళ్ళు సేవ చేస్తూ వచ్చానయ్యా, ఇప్పుడు కన్ను మూస్తే ఈ సేవ సంగతి ఏంటయ్యా? కాడి ఎత్తుకునే వాళ్ళు కావాలయ్యా. రాత్రంతా నిద్రపోకుండా అదే ఇంట్లో గదిలో ఉండి ఏడ్చి ప్రార్థన చేసుకుని ఉన్నాడంట. తెల్లవారు 4 గంటల సమయంలో కొడుకు వచ్చి చూశాడంట. నాన్నగారు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. దగ్గరికి వచ్చి, ఏంటి నాన్న నిద్రపోకుండా ఏంటి? నాకంటే ఇప్పుడు వరకు డ్యూటీ ఉంది కాబట్టి నేను ల్యాప్టాప్ దగ్గర వేసుకుని వర్క్ చేస్తూ ఉన్నాను, నువ్వేంటి పడుకోవాలి 90 ఏళ్ల వయసులో ఇంకా ప్రార్థన ఏంటిట? లేదు నాన్న, నిద్రపోద్దామని ట్రై చేశాను కానీ నిద్ర రావట్లేదు, దేవదూతలు కనిపించాయి నాకు. సో దేవుని సైన్యం కనిపించింది. ఈ సైన్యాన్ని మోసే యాజకుడు లేడు, ఈ మందసాన్ని మోసేవాళ్ళు లేరు, సో ఈ పరిచర్ని కొనసాగించేవాళ్ళు లేరని బాధ కలుగుతుంది. సైన్యమైతే ఉంది, మందైతే ఉంది, సంఘమైతే ఉంది, మోసేవాళ్ళు లేరు. తండ్రి దగ్గరికి వచ్చి కొడుకు అన్నాడంట, డాడీ నువ్వు ఈ వయసులో ఇలా ఆలోచించకూడదు, కావాలంటే నా ఏసీ రూమ్ ఇస్తాను, ఇక్కడ పడుకోను, అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, ఇక్కడే ఉండు, నేను చూసుకుంటాను, ఎంతకాలం ఉంటావో తెలియదు కదా, ఇంతకాలం నువ్వు చాలా సేవలో కష్టపడ్డావు, నలిగిపోయావు, ఈ వృద్ధాప్యంలోనే సరే నేను సుఖంగా చూసుకుంటాను, నా దగ్గరుండంటే కాదురా, మందసాన్ని మోసేవాళ్ళు కావాలి, కాడి మోసేవాళ్ళు కావాలి. ఆ తెల్లవారుజాము 4:30-5 ఆ సమయంలో తన కొడుకు ఒక సమర్పణ చేసుకున్నాడంట. ఆ కొడుకు ఇలా అన్నాడంట తండ్రి దగ్గర, డాడీ ఇంతకాలం నన్ను చదివించడం కొరకు, ఇంతకాలం సేవ కొరకు నువ్వు 90 ఏళ్ళు ఎంతో కష్టమే ఈ అద్భుతమైన సేవ ఉందయ్యా. అయితే నువ్వు కన్ను మూస్తే ఈ సేవ పరిచర్య గురించి ఏంటని నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. ఈ ఉదయకాలమే నీలో ఉన్న త్యాగం నాకు అర్థమైంది నాన్న. నీవు ఎలాగైతే ఈ సేవ కొరకు నేను అప్పగించేసుకున్నావో, నేను ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాన్ని ఇప్పుడే రిజైన్ చేసి నీ కాడి మోయటానికి వస్తున్నానయ్యా అని చెప్పాడంట. గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. ఈరోజు ఉన్నారా ఇలాంటి త్యాగం కలిగిన యవనస్తులు? ఈ మందసాన్ని మోయటం కొరకే ఈ పాడి ఆవులు ఎలా వచ్చాయి, కాడి కిందకు వచ్చాయో, తిరగవడలేదు, ఎదిరించలేదు, మందసాన్ని పడగొట్టలేదు, వెళ్ళవలసిన గమ్యస్థానానికి తీసుకెళ్ళాయి. సెకండ్ వన్ మందసాన్ని మోయటానికి ఈ పాడి ఆవులు చేసిన కొన్ని కార్యాల గురించి మాట్లాడుతున్నాం. 1, కాడి క్రిందకు వచ్చిన పాడి ఆవులు. 2, సమూయేలు మొదటి పుస్తకం 6వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. సమూయేలు మొదటి పుస్తకం 6:12. ఆవులు రాజమార్గమున పడి చక్కగా
చక్కగా వెళ్ళుచు. చాలు. రెండవది, రాజమార్గములో చక్కగా వెళ్ళిన పాడి ఆవులు. మీ పక్కలు షేకండి, చెప్పండి, రాజమార్గంలో. గట్టిగా రాత్రి కానీ, రాజమార్గంలో చక్కగా పోవుచున్న పాడి ఆవులు. ఆమేన్. వాస్తవంగా ఈ ఆవులు నడిపించడానికి ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుందాం, మనలో మన మాట. ఆవులనైనా ఎద్దులనైనా నడపడానికి ఎవరో ఒకరు ఉంటారు కదా, కాపరు ఉంటాడు కదా. ఆవులకైనా ఎద్దులకైనా యజమానులు ఉంటాడు కదా. ఇప్పుడు బండి, ఎద్దుల బండి ఎక్కి బండి వదిలేసామనుకోండి, ఎట్టిపోతుంది ఎద్దుల బండి? ఇలా కాల్లోకైనా పోతుంది, లేకపోతే అలాగ కిమ్స్ హాస్పిటల్లోకైనా వెళ్ళిపోతుంది. ఎవరో ఒకరు ఉండాలి, నడిపించేవాడు ఎవరో ఒకరు ఉండాలి. కానీ వాస్తవంగా మీరు చెప్పాలనుకుంటే ఆ యొక్క బండి పైన పాడి ఆవులు భుజం మీద ఆ మందసాన్ని ఎక్కించుకున్నాయి. వాస్తవంగా ఎవ్వరు నడిపించే లీడర్ లేడు. ఇలా కాదు, ఇలా బైపాస్ రోడ్లు వెనకాలకి నుంచి వెళ్తే బైపాస్ రోడ్డు, ముందు నుంచి వెళ్తే మెయిన్ రోడ్డు అని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. చక్కని బెస్సమేసు మార్గమున చక్కగా రాజ మార్గంలో వెళ్ళి అంటవి. కాపరి లేకపోయినా, నడిపించేవాళ్ళు లేకపోయినా, ఎద్దుల బండిని పట్టుకుని చో 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 అని కోళ్ళు అంటామేమో కదా. ఎద్దులని ఏమంటారు? అదిగో భలే చెప్తున్నాం మరి అమ్మ, ఏ అంటారు కదా. అలా అనేవాళ్ళు కూడా లేడు. ఇప్పుడు చెప్పనా? హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మనకి కార్పొరేట్ స్కూళ్ళు, వ్యాను, ఏసీ రూము అన్నీ ఉన్న చదువుకోలేకపోతున్నాం. ఒకప్పుడు ఏమీ లేకుండా దీపం బుడ్లు పెట్టుకుని బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు అన్నీ మనకి 4 వేళ్ళు చక్కగా నోట్లోకి వెళ్తున్నాయి. చక్కగా నాన్నగారు అన్నీ తీసుకొస్తున్నారు, ఫీజులు కడుతున్నారు, అమ్మ కష్టపడి ఉండి అన్నం పెడుతుంది, టిఫిన్ పెడతా ఉంది, ఆ స్నాక్స్ అంటే స్నాక్స్, బజ్జీలు అంటే బజ్జీలు, ఏం కావాలంటే చేస్తూ ఉన్న, చదువుకోట్లా. ఇప్పుడు ఎవ్వరూ లేకపోయినా ఎంత చక్కగా వెళ్తున్నాయి. ఇప్పుడు మనకి నడిపించే కాపరు ఉన్నాడు కదా, సంఘం ఉంది, దైవజనుడు ఉన్నాడు, వాక్యం ప్రకటిస్తున్నాం, ఉపదేశాన్ని బోధిస్తున్నాం. ఇన్ని చెప్పినా ఆదివారం మాత్రం భక్తి, సోమవారం నుంచి మ్యాట్ని. పాడి ఆవులే బెటర్ కదా, ఏమీ లేకపోయినా రాజమార్గంలో పోతున్నాయి. నీకు అన్నీ ఉండి, సంఘం ఉంది, కాపరున్నాడు, యూట్యూబ్లో ఎన్ని ప్రసంగాలు వింటున్నావో, ఇన్ని వర్తమానాలు వింటున్నా కూడా నువ్వు రాజమార్గంలోకి ఎందుకు రావట్లేదు? ఆలోచించు, మనసు పెట్టు. ఏమీ లేకుండా నడిపేవాడు కూడా లేకుండా ఎంత చక్కగా రాజమార్గంలో వెళ్ళినవి. ఇప్పుడు నా డాడీ తప్పు చేసావనుకో, ఆ రోజు నువ్వు ఉపవాసం ఉండాలి, ఉండలేదనుకోండి డాడీ పనిష్మెంట్ ఇస్తాడు నీకు. ఎగ్జామ్ ఫెయిల్ అయింది, పనిష్మెంటు. సో ఇన్ని పనిష్మెంట్లు ఉండి ఇంత చక్కగా ట్రీట్ చేస్తున్నా కూడా నువ్వు చక్కగా వెళ్ళలేదే. ఏమీ లేకుండా ఈ పాడి ఆవులు ఎంత రాజమార్గంలో వెళ్ళేయండి. ఈరోజు నువ్వు ఆలోచించాలి తమ్ముడు. ఏదో వచ్చి కూర్చుని 4 మాటలు వినేసి తల కిందకించుకుని వెళ్ళిపోవటం కాదు. విన్న వాక్యం నీలో ఫలించాలి. రాజమార్గంలో నువ్వు పోవాలి. నువ్వు ఎంపిక చేసుకున్న మార్గం ఉన్నతమైన రాజాది రాజమార్గం. నీకు ప్రతిరోజు సేవకుడు నీ ఇంటికి వచ్చి ఇలా కాదు బాబు, ఇలా కాదు, రోజు ఎక్కడ చెప్తాం? వింటున్న వాక్యమే నీ జీవితాన్ని కట్టాలి. రోజు తల్లిదండ్రులు నిన్ను ఎక్కడ అలా కళ్ళు అలాగా ఆర్పుకుంటూ నిద్రపోకుండా నిన్ను ఎట్ట చూసుకుంటారు? కాలేజీ దగ్గరకు వచ్చి నేను చూసుకుంటారా? ఇంటి దగ్గర అయితే అన్నీ చెప్తారు, కానీ కాలేజీ కూడా మా అమ్మాయి కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంటుందో, బాయ్ ఫ్రెండ్కి మెసేజ్ పెడుతుందో ఎట్లా కనిపెట్టుకుని ఉంటారు వాళ్ళు? నువ్వు ఇక్కడే సరి అవ్వాలి. ఆమెను చెప్పు గట్టిగా. రాజమార్గంలోని పోవటానికి నిర్ణయించుకోవాలి. పాడి ఆవులకి ఎవరున్నారండి? సో ఈ చరిత్ర నన్ను ప్రభావితం చేసింది. సంఘానికి ఒక ఉపదేశాన్ని నేర్పించమని పరిశుద్ధాత్ముడు గుర్తు చేశాడు నాకు. లీడర్ లేనప్పుడు రూట్ మారిపోద్ది వాస్తవంగా, కానీ ఎవ్వరు నడిపించేవాళ్ళు లేకపోయినా ఎంత రాజమార్గంలో చక్కగా వెళ్తున్నాయండి. ఇక్కడ వాక్యం వింటున్న నీ జీవితాన్ని ప్రభు కట్టునుగాక, రాజమార్గంలోనే చక్కగా నడిపించునుగాక. ఇశ్రాయేలు ప్రజలకు తీర్మానం చేసుకుంటున్నారు. చదువుదాం, సంఖ్యాకాండం
20వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని చూడండి. సంఖ్యాకాండం 20:19. సంఖ్య 20:19. మేము రాజమార్గమునే వెళ్ళదు. ఇశ్రాయేలీలు మేము రాజమార్గంలోనే వెళ్తాం. చదవక్క. నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగునెడల వాటి విలువ నిచ్చుకొందునని మరేమీ లేదు. కింద వచనంలో కూడా రాజమార్గంలోనే పోదుము. ఎన్నో వచనం? 21. రాజమార్గంలోనే పోదుము, మేము పొలం వెంబడి వెళ్ళము. ఉందా? పొలం వెంబడి వెళ్ళము. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 19వ వాక్యం కంటిన్యూస్. మేము పొలం వెంబడి వెళ్ళము, రాజమార్గంలోనే పోతాం. ఓకే, 17వ వచనం చూడండి. పొలంలో బడి వెళ్ళము, ద్రాక్ష తోటలో బడి వెళ్ళము, బావులు నీళ్లు తాగము, రాజమార్గంలోనే. కొట్టు చప్పట్లు, యేసయ్యకి మహిమ. రాజమార్గంలోనే దేవుడు నిన్ను నడిపించునుగాక, రాజమార్గంలో నువ్వు నడిచదువుగాక. నువ్వు ఎంపిక చేసుకున్న మార్గం నేనే మార్గం, సత్యం, జీవం. నే ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి దగ్గరికి రారు. నువ్వు ఇక్కడ నేర్చుకున్న మార్గాన్ని మార్చుకోకూడదు. రాజమార్గం తొలగి లోక సంబంధమైన మార్గాలు ఎన్నో ఉన్నాయి, తప్పుదారులు ఎన్నో ఉన్నాయి. నీ స్నేహితులు రమ్మంటారు, రారపోదాం, వెళ్ళకూడదు. పొలంలో బడి నేను వెళ్ళను. పొలము లోకానికి గుర్తు, ద్రాక్ష రసం త్రాగుడికి గుర్తు. సో అటువైపుకి నేను వెళ్ళను, రాజమార్గంలోనే పోతాను. మీరు అడగవచ్చు, రాజమార్గం అంటే ఏంటండి పాస్టర్ గారు? ఈ ఆవులకి రాజమార్గం అంటే, అసలు ఆ రాజమార్గం అంటే ఏంటి? సామెతల గ్రంథంలో చదువుదాం చూడండి. సామెతలు 16:17. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వాక్యం. త్వరగా సామెతలు 16:17 చూస్తే ఇలా రాయబడి ఉంది. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకి రాజమార్గం. ఆమెను చెప్పండి ఒకసారి. నువ్వు చెడుతనానికి దూరంగా ఉండటమే గొప్ప రాజమార్గం. అంతే. ఆవులు ఎవ్వరు లీడర్ లేకపోయినా చక్కగా రాజమార్గంలో వెళ్ళాయి. నీకు నడిపించే సేవకుడు, సంఘం, విశ్వాసులు, పరిచర్య, తల్లిదండ్రులు, కుటుంబం ఇన్ని ఉండగా నువ్వు రూట్ మార్చేస్తున్నావు. గూగుల్ అమ్మ చూడు, ఎటు షార్ట్ కట్ తడిపోతూ ఉంటుంది. చివరికి అది డొంకలని మనకు తెలియదు, వెళ్ళిపోయి అక్కడ ఎక్కడికి లాక్ అయిపోతుంటాం. నీవు ఎటు పడితే అటు రూట్ మార్చకూడదు. నీ ఫ్రెండ్ రమ్మన్నాడని, బంధువులు ఎట్లా పడితే అటు పోకూడదు. నువ్వు ఎంపిక చేసుకుంది రాజమార్గమే. పొలం వైపుకి, లోకం వైపుకి వెళ్ళకూడదు. ఇటు డ్రింకింగ్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు, అటువైపుకి పోకూడదు. రాజమార్గంలోనే యేసు నామములో చెడుతనాన్ని విడిచిపెట్టుటయే యథార్థవంతులకి రాజమార్గం. ఒకసారి చేతుల పైకి హల్లెలూయా అని చెప్తారా? ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అందరికీ అర్థమవుతుంది. 2 చేతులు అలా అల్లాడిస్తూ హల్లెలూయా అని చెప్పండి. సో ఒక లాయర్ గారు ఎప్పటి నుంచో పాపం చాలా కాలం నుంచి కష్టపడి డ్యూటీ చేస్తూ ఉన్నాడు. చాలా కష్టపడి డ్యూటీ చేస్తూ ఉన్నాడు. ఆయన అనుకున్నాడు, తన పనోడి దగ్గర చెప్పాడు, ఒరే బాబు, మనకి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళటానికైనా, ఈ బరువులన్నీ తీసుకుని పోవటానికైనా ఏదో ఒక బండి, ఎద్దుల బండి అంటూ ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది. బరువులు అవి తీసుకెళ్ళటానికి, ఎప్పుడైనా మనం విహారయాత్రకు వెళ్ళటానికి కూడా బాగుంటుంది అనుకుని ఒక లాయర్ గారు వాడితో చెప్పాడంట, పనోడు వెతికి మొత్తం మీద ఒక ఎద్దుల బండిని, ఒక ఎద్దుని తీసుకొచ్చి ఆ లాయర్ గారి చేతికి అప్పగించాడంట. సరే, మనం ఎప్పుడు వెళ్దామన్నా ఈ బండి మీద వెళ్ళొచ్చులే, సరదాగా విహారయాత్ర పోదామని చెప్తే ఆ ఎద్దుల బండి ఆ పనోడు ఉన్నాడు, లాయర్ గారు కూడా ఎక్కాడు. చక్కగా వారు ఆ రోజు విహారయాత్రకు పోతూ ఉన్నారంట. చూడండి, మన చిన్నప్పుడు చాలామంది పెద్దోళ్ళు ఎద్దుల బండ్ల మీద చాలా ఊర్లు పోతూ ఉండేవారు. సో అలాగే వాళ్ళు ఎద్దుల బండి మీద ఆయన లాయర్ గారు వెళ్తా ఉన్నాడనమాట. వాస్తవంగా ఆయన అక్కడి నుంచి ఒక 1 అవర్లో వెళ్ళిపోవాలి, ఆయన వెళ్ళవలసిన మార్గం. ఎద్దుల బండి కదా, ఒక ½ అన్ అవర్ అటు ఇట్లో కొంచెం లేట్ అవుతుంది, సరదా పోద్దాంలే అనుకుని తన పనోడిని ఎక్కించుకుని, ఆయన ఎక్కించుకుని ఆ ఎద్దుల బండి మీద ప్రయాణమే వెళ్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి
ఇలాగా జంక్షన్, ఆ బట్నవెల్లి వై జంక్షన్ చూసారా, ఆ జంక్షన్ దగ్గరికి వెళ్ళినప్పటికీ అక్కడ బండి ఆగిందంట. సరే, అక్కడి నుంచి కొంచెం అనాథవరం సెంటర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ అక్కడ ఆగిందంట. ఏంటి, నా కారు అయితే పెట్రోల్ అయిపోతే కారు ఆగుతుంది, నేను పెట్రోలు లేకపోతే డీజిల్ అయ్యే బండి అయితే డీజిల్ పోయిస్తూ ఉంటాను, మరి ఈ ఎద్దుల బండి ఏంటి ఆగిపోతుంది? ఆ బటన్వేల్ జంక్షన్లో ఆగిపోయింది, అనాథవరం జంక్షన్లో అయిపోయింది, మమ్ముడివరం జంక్షన్కి వెళ్ళి మళ్ళీ అరగంట తర్వాత ఆడ ఆగిందంట. యానం వెళ్ళినప్పుడు కాకినాడ దగ్గరికి వెళ్ళే లోపల, కాకినాడ ఇక్కడి నుంచి కారు మీద ప్రయాణం చేస్తే గంటన్నర, ఇంకా మీలాంటి వాళ్ళు ఎవరైనా స్పీడ్గా తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్తే గంటలో తీసుకెళ్ళి పడేస్తారు. గంటన్నరలో వెళ్ళవలసింది 5 గంటల్లో తీసుకెళ్ళిందంటే ఎద్దుల బండి. ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ రిక్వెస్ట్ స్టాప్, ప్రతి జంక్షన్కి ఆగిపోతుంది. పనోడిని అడిగాడంటే లాయర్ గారు, రే ఎక్కడిని తీసుకొచ్చారో ఈ ఎద్దుల బండి, మంచి హుషారుగా ఉన్న ఎద్దుని తీసుకురమ్మంటే ఇలాంటి ఎద్దు తీసుకొచ్చి నాకు అప్పచెప్పవేంట్రా అంటే, వాడు అన్నాడంట, ఇది మున్సిపాలిటీలో దొరికిన చెత్త బండి అండి బాబు అన్నాడంట. స్తోత్రం చెప్పండి. మున్సిపాలిటీ చెత్త బండి చూడండి, ఎక్కడ చెత్త కనపడితే గట్టిగా చెప్పాలా. కొంతమంది మున్సిపాలిటీ చెత్త బండిలాగా ఎక్కడ బ్రాందీ షాప్ కనపడితే మాట్లాడరు. ఇప్పుడు ఆగిపోతే అక్కడ బండి, అది ఎక్కడ సినిమా కనబడితే అక్కడ ఆగిపోవటమే, ఎక్కడ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కనబడితే అక్కడ ఆగిపోవటమే, ఎక్కడ సీరియల్ కనబడితే అక్కడ ఆగిపోవటమే. ఎవడైనా పిల్లోడు లేగరా బొమ్మ కనబట్టలేదా, నువ్వు మున్సిపాలిటీ ఎద్దులా ఉంటే ఎప్పటికీ నువ్వు గమ్యం పరలోక రాజ్యమార్గాన్ని చేరుకునేది. ఎక్కడ కనబడితే అక్కడ ఆగిపోకూడదు, రిక్వెస్ట్ స్టాప్ ఉండకూడదు. నీకు ప్రభు కోసం పరిగెత్తుదుముగాక, మందసం ఉంది నీ భుజాల మీద, రాజ్య మార్గంలోనే పోవాలి. ఏ వ్యసనాలు, ఏ అలవాట్లు నీకు కనబడిన అక్కడ ఆగిపోకూడదు. చాలామంది యవనస్తులు ఏదైనా కనబడిందంటే చాలు, వాలి పోస్టులు కనబడిందంటే అక్కడ ఆగిపోతారు అంతే. ఎక్కడ కనబడతాడు నువ్వు అక్కడ ఆగిపోకూడదు. మున్సిపాలిటీ ఎద్దు కాదు, నువ్వు మందసాన్ని మోసే పాడి ఆవు. దేవుడికి స్తోత్రం. రాజ్య మార్గంలోనే వెళ్ళాలి. లోకాన్ని నువ్వు చూడొద్దు. లోకాన్ని చూసావంటే నీ పరుగు ఆగిపోద్ది. యేసయ్య నిన్ను రాజ్య మార్గంలో నడిపించునుగాక. యోసేపు చూడు, ఆదికాండం 39:9 చూస్తే, దేవునికి ఈ పాపము చేసి దేవునికి నన్ను దూరం హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావం దేవునికే చెందునుగాక. హల్లెలూయా. సో 3వ సందర్భం, ఈ యొక్క యోసేపు జీవితాన్ని మనం చూస్తే, తనకి పాపం ఆకర్షించిన, పిలిచిన వస్త్రాన్ని వదిలేసి పాపాన్ని విడిచి పారిపోయాడు. కానీ చెడ్డ మార్గాల వైపుకు యోసేపు వెళ్ళలేదు కనుకనే దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆమేన్. ఎవరైతే రాజమార్గాన్ని ఎంపిక చేసుకున్నారో, నీ ఫ్రెండ్స్ ఆకర్షించిన, లోకం ఆకర్షించిన, వ్యసనాలు నిన్ను పిలిచిన, శరీర ఆశలు నిన్ను ప్రేరేపించిన వాటి వైపుకు వెళ్ళకుండగా నువ్వు ఎంపిక చేసుకున్నది ఉన్నతమైన మార్గం, రాజమార్గం. రాజాది రాజైన ప్రభువును వెళ్ళి నీకు మాదిరి చూపించి వెళ్ళిన మార్గం ఇది. ఇరుకైన మార్గం, కానీ నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్లే మార్గం ఇది. ఆమేన్. కొన్ని విశాలమైన మార్గాలు లోకంలో ఎన్నో నీకు ఆకర్షణ చూపించే మార్గాలు ఎన్నో ఉన్నాయి. అరే తాగినా పర్వాలేదురా, తిరిగినా పర్వాలేదురా, ఏమి చేసినా పర్వాలేదురా, అరే యేసు ప్రభు అంటే తీసుకెళ్ళిపోతాడు రా స్వర్గానికి అనేవి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అలా వెళితే నువ్వు నిత్య జీవానికి చేరుకోలేవు. పాడి ఆవులకే యజమాని లేకపోయినా చక్కగా రాజమార్గంలో వెళుతున్నట్లు, నీవు వారంలో విన్న వాక్యం వారమంతా నిన్ను స్థిరచేస్తూ, దిద్దుతూ, నడిపిస్తూ రాజమార్గం ఉండగానే దేవుడు నిన్ను నడిపించునుగాక. గుడ్. చివరి మాట, ఈ పాడి ఆవులు
మందసాన్ని మోసిన ఈ పాడి ఆవులు మందసాన్ని మోయటానికి అవి ఏం చేసినాయో మూడవది మనం చూస్తే సమూయేలు మొదటి పుస్తకం 6వ అధ్యాయం 14వ వాక్యం చదువుకుని ముందుకెళ్దాం. ఆ బండి బెస్సెమెసు వాడైన యెహోషువ యొక్క పొలము దగ్గరకు వచ్చి అక్కడ నున్న ఒక పెద్ద రాయి దగ్గర నిలవగా వారు ఆ బండి యొక్క కర్రలను చీల్చి ఆవులు దహన బలిగా సమర్పించిరి. చాలు. మూడవది దహన బలిగా అర్పించబడిన పాడి ఆవులు. ఒకసారి గట్టిగా చెప్తారా మీ నోటితో? ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ. దహన బలిగా, నాతో చెప్పండి, దహన బలిగా అర్పించబడిన పాడి ఆవులు. హల్లెలూయా. సో దహన బలిగా అర్పించేసుకున్నాయి ఆవులు. సో దీంట్లో సమర్పణ కనబడుతుంది. యెహోషువ పొలంలో ఆగిని అంటే బైబిల్లో చాలామంది యెహోషువలు ఉన్నారు. మోషే పరిచారకుడైన యెహోషువ కాదు, ఈయన వేరే యెహోషువ. ఈ యెహోషువ పొలం దగ్గర అక్కడ ఒక రాతి బండ ఉంటే అక్కడ కర్ర దగ్గర వచ్చి ఆ పాడి ఆవులు ఆగినాయి అంట. సో వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఈ పాడి ఆవులను తీసుకెళ్ళి దహన బలిగా అర్పించేశారు, దేవునికి అర్పించేశారు. ఎంత చక్కని సమర్పణ కనబడుతుందండి. ఈరోజు చివరిగా నేను మీతో మాట్లాడుతున్నాను. నువ్వు మందసాన్ని మోయాలంటే పాడి ఆవుల్లోకి వచ్చిన సమర్పణ నీలో కూడా రావాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని మీరు చూస్తే, సజీవ యాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, ఇట్టి సేవ యుక్తమైనది. సేవలో ఎన్నో ఉన్నాయి, కాదని నేను చెప్పను, కానీ సమర్పణతో కూడిన సేవ చాలా దేవుడు ఎంపిక చేసుకున్న సేవ, యుక్తమైన పరిచర్య అది. కనుక నువ్వు తీర్మానం చేసుకుని దేవుని దగ్గరికి వస్తున్నావు వెళ్తున్నావు అని కాకుండా నీలోనికి ఏది సమర్పణ అని ప్రశ్న వేసుకో. ఒక పాడి ఆవులే మందసాన్ని మోయటమే కాదు, కాడి క్రిందకి రావటం మాత్రమే కాదు, విచిత్రమైన సంగతి వాటికి నాయకుడు లేకపోయినా రాజ్య మార్గంలో వెళ్ళటం మాత్రమే కాదు, చివరికి తమ జీవితాల్ని దహన బలిగా అర్పించేసుకున్నాయంట. సజీవ యాగంగా అర్పించేశారు వాటిని. దహన బలి బూడిదగా మారిపోయినవి. ఈరోజు దేవుని మందిరంలో విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అండి. దేవునికి స్తోత్రం. చాలా కాలం నుంచి దేవుని మందిరానికి వస్తున్నా, ఇంకా నీలోకి సమర్పణ రాకపోతే ఎలా? పాడి ఆవులు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాయి నీకు. సమర్పణ కావాలి నీకు, వైరాగ్యం రావాలి నీలోనికి. ఎంతకాలం ఈ భూమి మీద ఉంటామో తెలీదు. ఖచ్చితంగా ఉన్నంతకాలం పాడి ఆవులు లాంటి త్యాగం యేసు నామములో విశ్వాసులైన మనకు, సేవకులకి, సంఘానికి ప్రభు అనుగ్రహించునుగాక. అహర్నిశలు ప్రభుని మోసే త్యాగం ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మీకు అనుగ్రహించునుగాక. ఓ చిన్న ఉపదేశాన్ని మీకు చెప్తాను ఇక్కడ. సర్వసాధారణంగా అవి పాడి ఆవులు కదండి. పాలు ఇస్తున్నప్పుడు తల్లిని బిడ్డను వేరు చేయటం అంటే ఆ బంధం ఎంత కష్టం అండి. ఇప్పుడు ఒక తల్లి బిడ్డల బంధం చాలా ఉన్నతమైంది. సో వాటికి దూరం అయిపోవడం అంటే అది ఎంత త్యాగంతో కూడుకున్నది. పాలు ఇచ్చి సడన్గా మానేసామంటే ఆ తల్లి బిడ్డ ఎంత బాధపడుతూ ఉంటుంది. కానీ దేవుని మందసం కోసం అర్పించేసుకున్నాయి ఆవులు. నేను చదువుకునేటప్పుడు ఒక కథను విన్నాను. చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఆ అడవిలో ఒక పులి ఆహారం కోసం వెతుకుతూ ఉందంట. ఈ కథ చాలా చక్కని నీతి నాకు నేర్పించింది. అడవిలో పులి ఆహారం కోసం వెతుకుతా ఉంటుంటే ఎంత వెతికిన ఆహారం దొరకట్లేదంట. సడన్గా అదే సమయానికి ఒక తెల్లటి ఆవు ఆ అరణ్యంలో అడవిలో పోతా ఉంటుంటే పులి చూసి వెంటనే తన్ను తినటానికి ప్రయత్నం చేస్తుందంట. ఒక్కసారి ఎగిరి పులి మీద అలా పులి ఆవును అలా అన్నదంటే వెంటనే మెడ విరిగి చనిపోతుంది.
సో తిందామని దగ్గరికి వచ్చిందంట పులి. వెంటనే ఆవు రిక్వెస్ట్గా అడుగుతుందంట, చూడండి నా వైపు చూడండి, ఆవు అడుగుతుందంట, పులితో ఇలా మాట్లాడుతుందంట కథ. ఏమన్నాను తెలుసా, నేను అరణ్యానికి ఆహారం కోసమని వచ్చాను, గడ్డి మేసి వెళ్ళిపోదామని ఆకలితో వచ్చాను, అయితే ఇప్పుడు నేను నీకు ఆహారంగా మార్చబడబోతున్నాను, అయితే నేను నిన్ను ఒక చిన్న అవకాశాన్ని అడుగుతున్నాను, చిన్న హెల్ప్ అడుగుతున్నాను. ఏంటో తెలుసా, నేను ఆహారం తిని నా పిల్ల, నా దూడ, ఆవు దూడ ఆకలితో ఉంది, ఆహారం పెట్టేసి తిరిగి మరలా వచ్చి నీకు ఆహారం అయిపోతాను. పులి చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నాను, ఇప్పుడు నన్ను చంపేస్తే నా పిల్ల ఆకలితో అలమటించి చచ్చిపోతుంది, కాబట్టి నేను జస్ట్ ఆహారం కోసం తీసుకెళ్దామని ఈ అడవికి వచ్చాను, కాబట్టి ఇక్కడ నీకు ఆహారం తీసుకుని నా ఆవు పిల్లగా ఉన్న నా పిల్లకి అంత ఆహారం పెట్టేసి మంచి చెడ్డలు చెప్పేసి మరలా వచ్చి నీకు ఆహారం అయిపోతాను అని చెప్పి పులి దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ ఆవు కాస్త ఆహారం తీసుకుని కొంత తిని ఆవు తన పిల్ల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి పాలిచ్చి ఆ ఆవుకి ఆహారం పెట్టి చెప్పిందంట నీతి సూత్రాలు, అమ్మా ఈ రోజు నుంచి నేను నీకు కనుమరుగైపోతున్నాను, ఈ రోజు నుంచి నేను నీకు కనబడను, అమ్మా అన్నా నువ్వు నన్ను చూడటానికి అవకాశం లేదు, ఆ ఆకలేస్తుంది పాలు తాగదామని దగ్గరికి వద్దామన్న తల్లి నీకు లేదు, దూరం అయిపోతుంది, ఈ రోజుకి నీకు నాకు బంధాలు కట్ అయిపోతున్నాయి, ఆ పరిచయాలు ఇంక లేవు, తల్లి బిడ్డల మధ్యలో ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు దూరం అయిపోతున్నాయి, ఈరోజు నేను పులికి ఆహారంగా మారిపోతున్నాను, కాబట్టి నీవు జాగ్రత్తగా నీ కాలు మీద నువ్వు నిలబడాలి, జాగ్రత్తగా బతకాలి, ఈ అడవిలో ఎన్నో మృగాలు ఉంటాయి, ఎన్నో జంతువులు ఉంటాయి, జాగ్రత్తగా వారి కంటికి కనబడకుండా జాగ్రత్తగా బ్రతుకని పులి ఆ యొక్క ఆవు తన ఆవు పిల్లకి కొన్ని సలహాలు నీతి సూత్రాలు చెప్పేసి తిరిగి మరలా పులి దగ్గరికి వచ్చి, పులిరాజా ఇదిగో నా కూతుర్ని లేకపోతే ఆవు పిల్లని చూసుకున్నాను, నేను అన్నీ చెప్పేశాను, ఇదిగో నేను చెప్పినట్లుగానే నీ దగ్గరికి వచ్చేసాను, ఇదిగో నేను నీకు ఆహారం అయిపోతున్నాను అనుకుని అలా బలి అర్పణగా తన చేతికి అప్పగించుకుంటే పులి అంటుందంట ఆవును చూసి, నిజంగానే నీ నీతికి సెల్యూట్ చేస్తున్నాను, నీ యథార్థమైన జీవితానికి నిజంగా నేను సాగిలపడి నమస్కారం చేస్తున్నావు, నువ్వు నిజంగానే నువ్వు మాట మీద నిలబడిన దానివి, చెప్పినట్లుగానే నీ కూతురికి లేదా నీ ఆవుదూడికి ఆహారం పెట్టి మరలా నా దగ్గరికి వచ్చేసావు, కాబట్టి ఆ పులి ఆవును చూసి ఏడుస్తూ అంటుందంట, ఇలాంటి త్యాగం కలిగిన వాళ్ళు, ఇలాంటి నీతి కలిగిన వాళ్ళు ఒక్కరినైనా ఉంటారేమో చూశాను, ఒక్కరు కూడా కనబడలేదు, నువ్వు చాలా నీతి యథార్థత కలిగిన ఆవు కనుక నీలో ఉన్న నీతిని చూసి నేను విడిచిపెడుతున్నాను, తిరిగి వెళ్ళి నువ్వు ఆవుని జాగ్రత్తగా చూసుకో అన్నదంట పులి. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఈరోజు ఈ కథ ద్వారా నేను మీతో చెప్పాలనుకున్నది ఏమిటంటే, చాలాసార్లు మనం దేవునికి మాటిస్తాం, ప్రభువా నేను నీకు సమర్పించుకుంటానయ్యా, ప్రభువా ఈ అలంకరణ తీసేసి బలిపీఠ మీద సమర్పించుకుంటానయ్యా, అయ్యా బాప్తిసం తీసుకోవటానికి సమర్పిస్తానయ్యా, సువార్త చేయటానికి సమర్పించుకుంటానయ్యా, అయ్యా పరిచర్య చేయటానికి సమర్పించుకుంటానయ్యా, సేవ చేయటానికి సమర్పించుకుంటానయ్యా అని ఎన్నోసార్లు దేవుడికి మాటిస్తావు. ఆ ఇచ్చిన మాట ఏమైంది? ఆవు చూడు ఎంత నీతి కలిగిందో, మాట ఇచ్చిన ప్రకారంగా మరలా పులి దగ్గరికి వచ్చి చెప్తుంది. మరి దేవుడికి ఎన్నిసార్లు నువ్వు మాట ఇచ్చావు? సండే స్కూల్ పరిచర్య చెప్తానయ్యా, పరిచర్య పాటల పరిచర్యలో ఉంటానయ్యా, సౌండ్ పరికరాలు వాయిద్యాలు పరిచర్య, సంగీత పరిచర్య, సంఘములో నేను నా వంతుగా సమర్పణతో కూడిన పరిచర్యలో ఉంటాను ఎన్నిసార్లు, సువార్త పరిచర్యకి నేను సహకరిస్తానని ఎన్నిసార్లు నువ్వు అనుకున్నావు. మరి ఇచ్చిన మాట ఏమైంది? ఈ పాడి ఆవులను చూసేనా నీకు త్యాగం రాబదా? నువ్వు ఇచ్చిన మాట ఏమైంది? అబ్రహాము చూడు, దేవుడు అడిగాడు, ఒక్కడై ఉన్న కుమారుని బలి అర్పించు, వెనక్కి తీయలేదు, తీసుకొచ్చి బలి అర్పించాడు. యెఫ్తా చూడు, ఒక్కతే కూతురు, మగపిల్లలు ఆడపిల్లలు ఇంకెవరు లేరు, యెహోవాకి మాట ఇచ్చిన ప్రకారమే అప్పగించుకున్నారు కదండి వాళ్ళు. ఈరోజు నీవు
దేవునితో ఇచ్చిన మాట నిలబెట్టుకో. దేవుడికి ఇచ్చిన తీర్మానం, ఆ మాటలు ప్రకారంగా జీవించు. ఆ సమర్పణకి లోబడు. ఈరోజు ఈ పరిచర్యలో ఎంతోమంది వాస్తవంగా చెప్పుకోవాలంటే, నేను ఒక్కడనే కొడుకుని మా తల్లికి. నేను సేవకు వచ్చేటప్పుడు మా అమ్మ కళ్ళంపట నీళ్లు పెట్టుకుంది. ఒరే, అందరు కొడుకులు తల్లులు ఎందుకు కనిపెంచుతారా? పెద్దోళ్ళు అయిన తర్వాత మమ్మల్ని చూస్తారనే కదరా. నువ్వు మామయ్యలాగా ఉద్యోగాలు చేయాలి నువ్వు. సో ఇంట్లోంచి సూట్ కేసు పట్టుకుని సేవకు వస్తుంటే ఒప్పుకోలేదు మా అమ్మ. కానీ ఆ రోజు దేవుని పరిచర్యకి నేను సమర్పించుకుని వచ్చాను. సో ఇప్పుడు సేవతో నాతో పాటు ఉన్న సేవకులు కూడా చాలామంది, వాళ్ళు ఒక్కరే పిల్లలు, వాళ్ళ తల్లులకి ఒక్కడే కొడుకులు వాళ్ళు కూడా. కానీ వాళ్ళని దేవుని బలిపీఠం మీద అర్పించుకున్నారు. ఈరోజు ఇంతమందిని మీరు చూస్తున్నప్పుడు కూడా ఈ పాడి ఆవుల్లో ఉన్న త్యాగం కూడా నీకు రాకపోతే ఎలా? నువ్వు చేసే భక్తి ఏమైపోతుంది? ఈరోజు ఈ ప్రభు బలారాధనలో దేవుడు నీతోనే సూటిగా మాట్లాడాడు. మందసాన్ని మోయటానికి ఆ పాడి ఆవులు చేసిన త్యాగం అంతా ఇంత కాదు. చాలా 7 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి, అన్నీ చెప్పే సమయం కాదు. 3 చెప్పాను సింపుల్గా. 1, కాడి క్రిందకు వచ్చిన పాడి ఆవులు. నువ్వు కిందకు రా, ఎదిరించొద్దు, తిరుగుబాటు చేయొద్దు, తగ్గించుకో, దేవుడు వాడుకుంటాడు. 2, రాజ్య మార్గంలోనే చక్కగా నడు. నీ ముందు ఎన్ని రాంగ్ రూట్లు ఉన్నా, ఫ్రెండ్స్ రమ్మని పిలిచిన వెళ్ళొద్దు. దేవుడు నువ్వు ఎంపిక చేసుకున్న రాజ్య మార్గంలోనే ఆఖరి వరకు వెళ్ళాలి. 3వది, దహన బలిగా అర్పించబడిన పాడి ఆవులు సమర్పణతో కూడిన భక్తి చేయి. దేవుడు ఇలాంటి అనుభవం నీకు ఇచ్చి మందసాన్ని మోసిన పాడి ఆవులు లాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక.